మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు కలుగును గాక. ముందుగా మన దేవుడైన యెహోవా తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు సాయంత్రం నుంచి బైబిల్ ప్రకారము దేవుడైన యెహోవా నియమించిన క్యాలెండర్ ప్రకారము క్రొత్త సంవత్సరము అనగా అబీబ్ నెల ప్రారంభం కాబోతుంది. నిన్న అమావాస్య, ఈరోజు సాయంత్రము మనకి మొదటి నెలవంక కనపడిన రోజు క్రొత్త సంవత్సరము మనకి మొదలవుతుంది ప్రియులారా. అందుబట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని నీతిని నెరవేర్చాలంటే ప్రియులారా, దేవుని క్యాలెండరు మనకు తెలియకుండా దేవుని నీతిని నెరవేర్చడం అసాధ్యం. రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారము దేవుడి నీతి మనలో నెరవేర్చబడాలని మనల్ని క్రీస్తులో రక్షించాడని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ పత్రికలో మన సత్క్రియలు చేయడానికి మనం రక్షించబడ్డాం. సత్క్రియలు అంటే గుడ్ వర్క్స్ అంటే ఏంటి ప్రియులారా? ఇట్ ఈస్ ఒబీడియన్స్ టు ద తోరా. అంటే మోషే ధర్మశాస్త్రానికి లోబడి దేవుని వాక్యానికి లోబడడానికి దేవుడు మనం రక్షించాడు ప్రియులారా. తీతుకు రాసిన 2వ పత్రిక 14 ప్రకారము 11-14 వచనాల్లో కూడా దేవుడు మనం స్వస్థ బుద్ధితో బ్రతకాలని, మన దేవుడు ఈ లోకం నుంచి మనం రక్షించాడని తీతుకు కూడా చెబుతున్నాడు ప్రియులారా. దేవుని నీతిని నెరవేర్చలేం. ఈ క్యాలెండర్ దయచేసి నేను ప్రభు పేరట అందరికీ బతుమలాడుకుంటున్నాను, దయచేసి అందరికీ షేర్ చేయండి. అత్యంత ప్రాముఖ్యమైన విషయం. క్యాలెండర్ అనేది అత్యవసరం క్రైస్తవ జీవితంలో. ఇది మనకి అవగాహన లేకపోవడం దురదృష్టకరం నేడు తెలుగు రాష్ట్రాల్లో. ప్రియులారా, రోజు ఎప్పుడు మొదలవుతుంది, ఎందుకు మనకి ఇంత అవసరమో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదో చెప్పియాలని చెప్పడం కాదు కానీ ప్రియులారా, ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని క్యాలెండర్ ఎందుకు మనకి అవగాహన కలిగి ఉండాలో మీకు చెప్తాను ప్రియులారా. ఈ స్క్రీన్లో కనపడుతున్నాడు. ఈ రోజు మాత్రం ఈ వీడియోలో రోజు ఎప్పుడు మొదలవుతుంది, నెల ఎప్పుడు వారం ఎప్పుడు మొదలవుతుంది, నెల, సంవత్సరం, సాతాను ఈ క్యాలెండర్ మీద ఎలాంటి దాడి చేశాడు, బైబిల్ ప్రవచనాలు ఏమున్నాయో ఇవన్నీ ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు సాయంత్రం వేళ క్రొత్త సంవత్సరం మొదలవుతుంది. మనకి క్యాలెండర్ తిరిగిపోవడం తెలుగు రాష్ట్రాల్లో, మరి ఈ క్యాలెండర్ మీద ఏమాత్రం అవగాహన లేక కొంతమందికి ఉంది ప్రియులారా, కానీ అత్యధికులు లేకపోవడం చాలా దురదృష్టకరం ప్రియులారా. నేను సమయం వృధా చేయకుండా మరి ఇది ఎంతో పరిశోధన చేసి వాక్యానుసారంగా మీ ముందు పెట్టడం జరుగుతుంది ప్రియులారా. ముందుకు వెళ్ళిపోదాం. ముందు పరిచయ మాటలు చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, చక్కగా స్క్రీన్లో కనబడుతున్నట్టు. ముందు పరిచయం మాటలు చూద్దాం. డైరెక్ట్గా ఏ రోజు మొదలవుతుంది, ఏ నెల మొదలవుతుంది అని చెప్పడం కంటే ఒక పునాది వేసుకోవడం మంచిదని నా అభిప్రాయం ప్రియులారా. చూడండి, సామెతలు 1:5, బుద్ధిమంతుడు విని జ్ఞానము అభివృద్ధి పరుచుకొనును, వివేకం గలవాడు ఉపాయములను సంపాదించుకొనును. పిల్లరా, మీరు బుద్ధిమంతులైతే ఇప్పుడు జ్ఞానము మీకు ప్రకటించబడుతుంది. దయచేసి మీరు చివరి వరకు వినండి పిల్లరా. ఇదివరకు మీకు తెలియని విషయాలు కాబట్టి అలా ఉన్నదో లేదో పరిశీలించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సామెతలు 14:15, జ్ఞానం లేనివాడు ప్రతి మాటను నమ్మును, వివేకం గలవాడు తన నడకలను జాగ్రత్తగా కనిపెట్టుకున్నాను. పిల్లరా, జ్ఞానం లేదు కాబట్టి నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారన్నారు. ఈ క్యాలెండర్ పట్ల ఏమాత్రం అవగాహన లేదు, అందుకనే ప్రతి మాట నమ్మేస్తున్నారు. దేవుని క్యాలెండర్ ఎందుకు అంత ఇంపార్టెంట్, దేవుడు ఎందుకు నియమించాడో ఈరోజు మీరు చూస్తే వీడియో చివరిదాకా మీ సందేహాలన్నీ నివృత్తవుతాయి. కాబట్టి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి దేవుని క్యాలెండర్ గురించి చెప్పే ముందు, ప్రస్తుతానికి మనం వాడుతున్న క్యాలెండర్ సాధారణంగా ఇంగ్లీష్ క్యాలెండర్ అంటారు. ఇంగ్లీష్ గ్రిగోరియన్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్ అంటే సూర్యుడిని ఆధారం చేసుకునే క్యాలెండర్. సాధారణంగా 365 రోజులు ఉంటాయి. ఒక లీప్ ఇయర్లో 4 సంవత్సరాలకు ఒకసారి ఒక ఫిబ్రవరి నెలలో 28 రోజులని 29 రోజులు చేస్తారంటే ఒక రోజు కలుపుతారు. అలా ఎందుకు అని అన్ని తర్వాత స్టడీ చేద్దాం ప్రియులారా. జనరల్గా ఇంగ్లీష్ రోమన్ సోలార్ క్యాలెండర్ అంటారు కదా. సాధారణంగా ఇక్కడ చూడండి, 365 రోజులు 4 సంవత్సరాలకు ఒకసారి ఒకరోజు ఫిబ్రవరి నెలలో ఒకరోజు కలుపుతారు. సాధారణంగా మనకి మనం వాడుతున్న గ్రిగోరియన్ రోమన్ క్యాలెండర్ ప్రకారము సాధారణంగా నెలలో 31 రోజులు ఉంటాయి, లేదా 30 రోజులు ఉంటాయి, లేదా 29 కానీ 28 కానీ 29 రోజులు కానీ ఉంటాయని మనం చూడొచ్చు ప్రియులారా. నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ మరియు పౌర అవసరాల కోసం సివిల్ క్యాలెండర్ అంటారు మనం వాడేది. ఈ సూర్యుని ఆధారిత ఇంగ్లీష్ క్యాలెండర్నే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనం ఉపయోగించే ఇంగ్లీష్ గ్రిగోరియన్ క్యాలెండర్ అంటే ఆయన ముందు ఇది తీసుకొచ్చారు కాబట్టి ఆ పేరు అలా వచ్చింది. దాని గురించి మనం ఫర్దర్ తర్వాత సెకండ్ పార్ట్లో మనం చూద్దాం. సాధారణంగా 365 రోజులు ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ 366 రోజులు
ఒకటి ఉంటుందని మీ అందరికీ తెలుసు. సాధారణంగా సంవత్సరం కంటే లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుందని మీకు తెలుసు. కాబట్టి ఇది సివిల్ క్యాలెండర్ అంటారు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మన శరీరం బట్టి కొన్ని కార్యాలు చేయాలి కాబట్టి ఈ క్యాలెండర్ తప్పించుకోలేము. కానీ ప్రతి దేశంలో ప్రతి మతంలో ఈ క్యాలెండర్ను ఉపయోగిస్తూనే వారి మత సంబంధమైన విషయాలు వచ్చినప్పటికీ మాత్రం మత సంబంధమైన క్యాలెండర్ అనేది వారికి ప్రత్యేకంగా ఉన్నదని మనం గుర్తించాలి. అలాగే మనం వేరు చేసి చూడాలి ప్రియుల. దేవుని క్యాలెండరు మనం ఏ విషయాల్లో మనం చూడాలో ఆలోచన చేయాలి. ఆత్మీయ విషయాలు వచ్చినప్పటికీ ఈ క్యాలెండర్ మనం ఫాలో అవ్వకూడదు ప్రియులరా. ఈ విషయాలు మీకు కొంచెం వివరిస్తాను, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పౌర క్యాలెండర్ అంటారు. మా ప్రభుత్వం మరియు చట్టపరమైన కార్యక్రమాల కోసం సూర్యుని చుట్టూ తిరిగే భూమి చుట్టూ తిరిగే కాలాన్ని బట్టి తేదీలు స్థిరంగా ఉంటాయి. గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు. చూడండి, మతపరమైన ఆచారాలు మరియు పండుగలు. చూడండి, ఏ పండగలైనా ప్రియులరా క్యాలెండర్ని ఆధారం చేసుకుని ఉంటాయి. క్యాలెండర్ లేకుండా పండగలు అనేది అసాధ్యం. ఉదాహరణకి క్రైస్తవ లోకం ఏవైతే అవలంబిస్తున్నారో ఈ పండగలు మరి దేన్ని ఆధారం అసలు క్యాలెండర్ అనేది అది లేకపోతే క్రిస్మస్, ఈస్టర్ అనేది ఎలాగా నిర్ధారించారు? ఈస్టర్ అనేది ప్రతి సంవత్సరం ఆ రోజు పడ్డానికి ఎవరు నిర్ణయించారు ప్రియులరా? మనం ఎవరైనా ఆలోచన చేశారు? ప్రతి సంవత్సరం ఎవరో డేట్ చెప్తారు, ఆ డేట్ని మనం ఫాలో అయిపోతాం. మన సంఘాలు ప్రతి సంఘంలో అన్నీ ఫాలో అవుతూ ఉంటాయి. అసలు ఎవరు పెట్టారు ఆ డేటు? ఈస్టర్ ఆ రోజు రావాలని ఎవరు నిర్ణయించారు? దీనికి క్యాలెండర్ ఉంది ప్రియులరా. దేని క్యాలెండర్ ఆధారం చేసుకుంటున్నాం నేను ఏమంటానంటే భౌతిక సంబంధమైన విషయాలను బట్టి మనం తప్పించుకోలేము, క్యాలెండర్ వాడాలి. ఆత్మీయ సంబంధాలకు మాత్రం ఈ క్యాలెండర్, మన గ్రిగోరియన్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్, రోమన్ క్యాలెండర్ మనం వాడకూడదు. వీళ్ళ ఎందుకు వాడకూడదు చూడండి. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో మనం గ్రిగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతాం ఆఫీస్ పర్పస్, నేను ఆల్రెడీ చూపించినట్టుగా. కానీ మనకంటూ హైందవ సోదరులకు హిందూ క్యాలెండర్ ఒకటి ఉంది. అలాగే చైనీస్ వాళ్ళకి కూడా చైనీస్ క్యాలెండర్ ఒకటి ఉంది. ఇస్లామిక్ క్యాలెండర్ ఒకటి ఉంది ప్రియులారా. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చూడండి ఏ క్యాలెండర్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఫాలో అవుతున్నారో నేను ఒక టూకీగా ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలంటే మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ లేదా ఇంగ్లీష్ క్యాలెండరు ప్రకారం మొదటి నెల ఏమంటారండి? జనవరి అంటారు. జనవరి 1తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. అసలు రోమన్లు క్యాలెండర్ మనం వాడుతున్న ఇంగ్లీష్ క్యాలెండర్ ఎందుకు జనవరి 1ని మరి కొత్త సంవత్సరంగా నిర్ణయించారు అంటే వారు మత సంబంధమైన కారణాలు బట్టి క్యాలెండర్ సూర్యదేవుని ఆరాధన చేసేవారు కాబట్టి రోమన్స్ సూర్యుని దేవుని ఆధారంగా సూర్యుని ఆధారం చేసుకుని మాత్రమే ఈ క్యాలెండర్ రూపొందించారు. అయితే జనవరిని మాత్రం ఎందుకు కొత్త సంవత్సరంగా ప్రారంభించారు అంటే చూడండి, రోమ క్యాథలిక్ ఇప్పుడు మనం వాడుతున్న ఇదిగోండి ఇక్కడ ఈ క్రిస్మస్ అని, తర్వాత లెంట్ అని, ఈస్టర్ అని, ఇవన్నీ ఏ క్యాలెండర్ని ఆధారం చేసుకుని నిర్ణయిస్తారంటే మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ పెట్టి. మరి ఈ క్యాలెండర్ ప్రకారము జనవరిని ఎందుకు కొత్త సంవత్సరం అని చెప్తారంటే జనరల్గా ఈ దేవుణ్ణి గౌరవిస్తూ రోమన్స్ జానస్ అనే దేవుడు అంటే ఒక తల వెనక ఉన్న గత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటే ముందు తల భవిష్యత్తు సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకునే విధంగా 2 తలల జానస్ అనే దేవుడిని వాళ్ళ దేవుళ్ళు గౌరవార్థమై జనవరి అని పేరు పెట్టారు పిల్లరా. మీరు అర్థం చేసుకోండి, పండగలు క్యాలెండరు ఎంత ముడిపడి ఉన్నాయో అంశాలు. క్యాలెండర్ అనేది చాలా అవసరం పిల్లలు. మతపరమైన పండగలు క్యాలెండర్తో ముడిపడి ఉంటాయి. మనం ఆచరిస్తున్న ఈ పండుగలు మానవ కల్పితాలు. ఏదైతే క్రిస్మస్ ఇవన్నీ రోమన్ సోలార్ క్యాలెండర్ ప్రకారము నిర్ణయించిన ఆ పండగలకి అనుకూలంగా ఈ క్యాలెండర్ ఉంది. కాబట్టి మనం ఎవరిని ఆరాధిస్తున్నామో మనం నిర్ణయించుకోవాలి ఈరోజు ప్రియులారా. క్యాలెండర్ గురించి చివరిదాకా మాకు చాలామంది ఇవి చెప్పినప్పుడు పెద్దగా క్రైస్తవులోకి వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానికి కారణం ఉంది. ఒక పందాకి అలవాటు పడిపోయాం మేము మన చిన్నప్పటి నుంచి. నేను పెంతెకోస్తు సహవాసంలో పుట్టాను. నేను ప్రతిదీ ఆలోచించడం మొదలుపెట్టాను, ప్రశ్నించడం మొదలుపెట్టాను ప్రియులారా. అలా ప్రశ్నించే వారు వెళ్ళాలి. మనం చేస్తున్న పనులు వాక్యానుసారమా కాదా అని పరిశీలన చేయాలి. కాబట్టి జనవరి అంటే చూస్తారా, జానస్ ద టూ ఫేస్డ్ గాడ్ ఆఫ్ జాన్యువరి. కాబట్టి ప్రతి క్యాలెండరు ఆ పండగల్ని అనుగుణంగా క్యాలెండర్ రూపొందించుకున్నారు ప్రియులారా. అందుకనే సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా కూడా క్యాలెండర్ నిర్ణయించాడు. ఆ క్యాలెండర్ ఆధారంగానే తన రక్షణ కార్యాలు చేస్తాడు.
ఆల్రెడీ చేశాడు, చేయబోతాడు ప్రియులారా. అందుకనే క్యాలెండర్ అంత అవసరమా ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి? నేను చెప్పాను, నీతిని నెరవేర్చడం సాధ్యం కాదు. దేవుని క్యాలెండర్ తెలియకుండా దేవుని నీతిని నెరవేర్చలేము ప్రియులారా, అది అసాధ్యం. దేవుని నీతి అంటే ఏంటో మీకు చూపిస్తాను ప్రియులారా. కాబట్టి సమయము విలువ తెలియాలి. ప్రతిదీ సమయానుకూలంగా ఉంది. క్యాలెండర్ అనేది సమయాన్ని సూచించేది. క్యాలెండరు సమయం విలువ మనకు తెలియాలి. చూడండి, ఇక్కడ మనం సమయము యొక్క విలువ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్గా క్యాలెండర్లోకి ఏ రోజు ఎప్పుడు మొదలవుతుంది, నెల ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పడం నాకు ఒక్క నిమిషంలో ముగించవచ్చు. న్యాయం చేసినట్టు కాదు ప్రియులారా. సమయం యొక్క విలువ క్రైస్తవ లోకానికి తెలియాలి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దేవుని పిల్లలకి తెలియాలి. ప్రతిదానికి సమయం. చూడండి, ప్రసంగి 3:1-14 చదివితే ప్రతిదానికి సమయం కలదని ఈ పిక్చర్ చూడండి. ఆయన చేసేదంతా దాని కాలమందు చక్కగా ఉన్నది. దేవుడు చేయనిదంతా శాశ్వతములు. దేవుడు ఏం చేసినా అది శాశ్వతంగా ఉంటుంది. ఏ టైమ్ టు బోర్న్, ఏ టైమ్ టు డై, ప్లాంటింగ్, ప్లక్కింగ్, హీలింగ్, వీపింగ్, లాఫింగ్, మార్నింగ్, డాన్సింగ్, casting stones, gathering stones, embracing, refraining. ఇవన్నీ మనం చూస్తే ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రయత్నముకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానికి పెరకు వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు అంటూ వివరిస్తూ కిందన హైలైట్ చేస్తారు. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవుడు నియమించి ఉన్నాడు. దేవుడు చేయు పనులు అన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. ప్రియులారా, మీకేం అర్థమవుతుంది ఈ వచనంలో? దేవుడు ఏ పని చేసినా అవి శాశ్వతంగా ఉంటాయి ప్రియులారా. స్పష్టంగా ఏది కలపకూడదు. దేవుని ఒక క్యాలెండర్ నిర్ణయించాక ఆ క్యాలెండర్ని మార్చే అధికారము ఏ వ్యక్తికి లేదు ప్రియులారా. ఆ క్యాలెండరు బట్టే ప్రతిదానికి సమయం ఉంది. దేవుడు తన రక్షణ ప్రణాళిక, మానవుల్ని రక్షించే క్రమాన్ని తన క్యాలెండర్ అనుగుణంగానే చేస్తాడు. కాబట్టి మనకి అవగాహన ఉండాలి. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు, అంటే చూసారా క్యాలెండర్ ఎంత ఇంపార్టెంట్. మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే క్యాలెండర్ తెలియకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అసాధ్యం ప్రియులారా. ఇది అసాధ్యం. ఎందుకు అసాధ్యమో చూపిస్తాను. దేవుడు నియమాన్ని చేసి ఉన్నాడు. దేవుడు ఒక నియమం చేశాడు. ఎప్పుడు సంవత్సరం మొదలవ్వాలి, ఎప్పుడు నెల మొదలవ్వాలి, ఎప్పుడు వారం మొదలవ్వాలి, ఎప్పుడు రోజు మొదలవ్వాలని దేవుడు నియమించాడు. దేనికోసం? అది మనకి ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఎప్పుడు వస్తాయని కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఇట్టి నియమాన్ని నియమించాడు. ముందు జరిగినదే తర్వాత జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, కాలం యొక్క విలువ మీకు తెలియాలి. ఎందుకు క్యాలెండర్ అంత అవసరమో? ఈసారి నేను కొత్త సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం. చాలామంది క్రైస్తవ లోకానికి అసలు కొత్త సంవత్సరం అని అవగాహన కూడా కనీసం 1% కూడా లేదు ప్రియులారా. దురదృష్టకరంగా ప్రభుని బట్టి ఎంతో బాధపడుతున్నాను. కాలములు యొక్క విలువ ఇక వచనంలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మనం ముందుకెళ్దాం. కాలం ఎంత ఇంపార్టెంటో, క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. లోకా సువార్త 19:43-44 ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేముకి వచ్చినప్పుడు మరి చాలామంది అంగీకరించారు, తర్వాత అంగీకరించారు. కానీ ఆ యెరూషలేము పట్టణం దూరం నుంచి చూసినప్పుడు ప్రభు చెప్పి, నీ శత్రులు చుట్టుకట్టి నేను దర్శించిన కాలం ఎరగకుంటివి కనుక నీకు శ్రమ అని దేవుడు చెప్పాడు. నేనేమంటానంటే ప్రియులారా, ప్రభువు దర్శించిన కాలము యూదులు, పరిసయ్యులు, యాజకులు అనేకులు మంది గుర్తించలేకపోయారు. దానివల్ల ఏమైంది? 40 సంవత్సరాల తర్వాత దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రియులారా, ఆలోచించేందుకు వచనం చదువుదాం. చాలా ఇంపార్టెంట్. కాలములు, సమయాలు, క్యాలెండర్ ఎంత ఇంపార్టెంటో చూడండి. ప్రభువు నిన్ను దర్శించు కాలమును నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువు నిన్ను చుట్టుకట్టి ముట్టడి వేసి, ఇది ఎప్పుడు 70 ADలో టెంపుల్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు జరిగింది. అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చుచున్నవని చెప్పాను. మన ప్రభువు మొదటిసారి ఈ లోకానికి దర్శించినప్పుడు ఆ దర్శించిన కాలములు, సమయములు యూదులు గుర్తుపట్టలేకపోయారు. దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటండి? ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పులో వారందరూ ఎవరైతే గుర్తుపట్టలేకపోయారో వారందరూ దాన్ని ప్రతిఫలం అనుభవించారు. మరి మన రెండవ రాకడ సంగతి ఏంటండి? ప్రభువు
మన ప్రభు దర్శించు రెండవ రాకడ కాలం క్రైస్తవ లోకం ఎరగకపోతే ఏమవుతుంది? తీర్పులో ఉండాల్సి ఉంటుంది ప్రియులారా. తీర్పుకి విడవబడాల్సి ఉంటుంది. బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన అందరూ కన్నికలే, 10 మంది కన్నికలు. అంటే కన్నికలు అంటేనే బైబిల్ పరిభాషలో వారు క్రీస్తు రక్తంలో అంగీకరించిన వారు. అయితే వారు బుద్ధిమంతులు 5. ఎందుకంటే బుద్ధిమంతులు వారు లోబడే తత్వం గలవారు. వీళ్ళు లోబడనొల్లని బుద్ధి లేనివారు కాబట్టి వారు విడవబడ్డారు ప్రియులారా. కాలములు ప్రభు దర్శించు కాలములు తెలియాలి. అందుకే గలతీ 4 చూడండి, 4లో నిర్ణీత సమయం, అంటే సమయములు కాలములు ఎంత ఇంపార్టెంటో మీకు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని పనిలో ఆలస్యం ఉండదు, త్వరపడడం అనేది ఉండదు, త్వరపడడం ఆలస్యం అనేది ఉండదు. ఎందుకంటే చూడండి, గలతీ 4:4 ప్రకారము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఈ లోకానికి రాకముందే దేవునికి ఒక సొంత కుమారుడు ఉన్నారు. ఆ సొంత కుమారుని రిక్తునిగా ఈ లోకానికి ఆయన తగ్గించుకుని వచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, రెండో రాకడ గురించి అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఏం చెప్తున్నాడు? మొదటి రాకడలో వారు మిస్ అయ్యారు. దురదృష్టంగా నేడు దేవుని క్యాలెండర్ మీద అవగాహన లేకుండా ఉన్నారు కాబట్టి క్రైస్తవులు ప్రభు దర్శించే కాలం వారు ఎరగరు ప్రియులారా. ఈ క్యాలెండర్ కానీ తెలియకపోతే ప్రమాదం ఉంది, కొంచెం ఉంది. సహోదరులారా, ఆ కాలముల గురించి, ఆ సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు. ఒక పౌలు యూదుడైన బెన్యామీను గోత్రికుడైన పౌలు తెస్సలోనిక ఆ కాలం గురించి అని, ఆ సమయాల గురించి మీకు రాయనవసరం లేదు అంటున్నాడు. బికాజ్ వై? ఎందుకు రాయనవసరం లేదు అంటున్నాడు? వారు ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు. వారికి ఆల్రెడీ ఆ కాలాలు సమయాలు తెలుసు. ఏ కాలాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మనము అధ్యాయము 5వ అధ్యాయం చదువు, దానికి ముందు అధ్యాయం కంటిన్యూస్గా చదవాలి. మనకి అర్థం అవడం కోసం చాప్టర్స్గా విడగొట్టారు. ఈ స్టోరీ 5వ అధ్యాయం 1వ వచనానికి ముందు కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తూ 5వ వచనం 1వ వచనం చదవాలి. ఆయన ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడంటే, ప్రభు నందు నిద్రించిన వారు మొదట లెగిస్తారు, తర్వాత సజ్జలో మనం కొనుక్కోబడతాము, రూపాంతరం చెందుతామని చెబుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ర్యాప్చర్ గురించి చెప్తున్నాడు. అంటే సంఘం ఎత్తబడే ఆ స్థితిని వివరిస్తున్నాడు. ఆ కాలములు ఎప్పుడో మీకు రాయనవసరం లేదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఆ కాలం ఎప్పుడో తెస్సలోనిక సంఘానికి తెలుసు. ఆ కాలము ఎప్పుడో క్రైస్తవ సంఘానికి నేడు తెలియదు. ప్రభు దర్శించే కాలము నేడు క్రైస్తవ లోకం ఎరగకున్నారు కనుక వారు విడవబడతారు పిల్లలు. ఈ క్యాలెండర్ ఎంత అవసరమో ఆ కాలంలో వాళ్ళకి ఆల్రెడీ వివరించాడు. ఏ కాలంలో వస్తాడో, ఏ రోజు వస్తాడో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఆల్రెడీ వివరించాడు. ఆ సంఘాన్ని స్థాపించి కొంతకాలం అక్కడ ఉన్నప్పుడు వాటి గురించి అవగాహన కల్పించాడు. క్యాలెండర్ తెలియకుండా ఆ కాలాలు సమయాలు అనేది తెలుసుకోవడం అసాధ్యం ప్రియులరా. మీరు ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు కాల నిర్ణయాలను గాడ్స్కి అపాయింటెడ్ టైమ్స్ అర్థం చేసుకోవడం అనేది విశ్వాసులకు ఒక దిక్కు సూచి వంటిది. బైబిల్ ప్రకారం దేవుడు దేనిని ప్రణాళిక లేకుండా చేయడు. దేవుని క్యాలెండర్ అనేది ఒక మ్యాప్ లాంటిది. మొదట రాకడలో జరిగిన పొరపాటు అంటే వారి అజ్ఞానం బట్టి వారు గుర్తించలేకపోయారు. రెండవ రాకడ విషయంలో జరగకుండా ఉండాలి అంటే వాక్యానుసారమైన కాలములను వివేచించడం నిజంగా క్రైస్తవ లోకానికి చాలా అవసరం. ప్రియులారా, ఇంకా క్యాలెండర్ ఏంటో మీకు ఇంకా వివరిస్తాను, కానీ ముందు ఒక ఫౌండేషన్ వేసుకోండి. ఎందుకు అంత అవసరమా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ప్రియులారా. ఈ కాలాలు సమయంలో ఎంత ఇంపార్టెంట్ కాకపోతే, క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే, సాతాను దాడి అని మన సబ్ టైటిల్ చూసాం. అది చూసాం కదా, తంబనైల్ లాగా చూసాం. ఎందుకు దాడి చేశారు చూడండి. వాక్యం ప్రవచనం చూపిస్తాను చూడండి. దానియేలు 7వ అధ్యాయం 25 వచనం, రోమా ఆ మృగంలో నుంచి ఒక చిన్న కొమ్మ వస్తుంది. ఆ చిన్న కొమ్మ యాంటీ క్రైస్ట్, ఈజ్ ఎ టైప్ షాడో ఆఫ్ ది కమింగ్ యాంటీ క్రైస్ట్, రాబోయే అబద్ధ క్రీస్తుకు ఒక ఛాయ. వాడు వచ్చి ఏం చేశాడండి? కాలాలను సమయాలను మార్చబూనుకొనున్నది. మార్చేస్తాడని లేదు. ఏ మానవుడు దేవుని రాజ్యాంగాన్ని మార్చలేడు. మార్చబూనుకొను చూడండి. యెహోవా నియామక చూడండి, కాలాలు సమయాలంట. కాలములను ధర్మశాస్త్రం మార్చేస్తాడంట. కాలాలంటే ఏంటి? క్యాలెండర్ని మార్చేస్తాడు. మొత్తం క్యాలెండర్ని మార్చి చూడండి, మానవ నిర్మిత క్యాలెండర్లో తీసుకొస్తారు. ఆదికాండం చూడండి, ఆదివారం ఒక వారం మొదలవుతుంది. చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. కాలాలు సమయాలు మార్చబూనుకొను అంటే ట్రై చేస్తాడు. అంటే నోబడి కెన్ చేంజ్ ఎటర్నల్ లాస్. దేవుని యొక్క నిత్య శాసనాలని ఎవడో మార్చలేడు.
దేవుని క్యాలెండర్ను మార్చేస్తాడు అని, మార్చే ప్రయత్నం చేస్తాడని ఈ ప్రవచనం నెరవేరింది. మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ నెరవేరింది ప్రియులారా. మనం ఈ ప్రవచనం నెరవేరచ్చు. ఎంత అద్భుతం చూడండి. ఇక్కడ చూడండి, కాలంలో ధర్మశాస్త్రం మార్చని ప్రయత్నం, జాగ్రత్త పడండి, సత్యాన్ని వదలకండి, దేవుని నియమాన్ని పాటించండి. ఆడు టైం మార్చేస్తాను. పిక్చర్లు చూడండి, దేవుని ఆజ్ఞలు మార్చేస్తున్నాడు. ఈ చిన్న కొమ్ము, ఈ షాడో యాంటీ క్రైస్ట్ పైన టైం టైం మార్చేస్తున్నాడు. అందుకే మనం వాడుతుంది మనం గ్రిగోరియన్ క్యాలెండర్. ఇట్స్ నాట్ ఏ బైబిలికల్ క్యాలెండర్, దేవుని క్యాలెండర్ కాదు ఇది. మనం అందుకనే కాలాల సమయాలు మనకు తెలియదు, తెస్సలోనిక సంఘానికి తెలుసు ప్రియులారా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాలాల సమయాలు ఎంత విలువైందో, ఆ క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమైందా? సైతాన్ దాడి చేశాడు, చాలామందిని కన్విన్స్ చేయగలిగాడు క్రైస్తవ లోకానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. మన పండగలు వేరు కాబట్టి మనం వేరే క్యాలెండర్ ఫాలో అవుతున్నాం. దేవుని పండగలు అయితే మనం దేవుని క్యాలెండర్ ఫాలో అయ్యాలి. కాబట్టి ఈ క్యాలెండర్ యొక్క ప్రాముఖ్యత ఇంకా మీకు వివరించాలనుకుంటున్నాను పిల్లరా. దేవుడైన యెహోవా నియమించిన క్యాలెండర్ రోజు ఎప్పుడు మొదలవుతుంది, వారం, నెల, సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో తెలియ ముందు క్యాలెండర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంటో మీకు కొంచెం వివరిస్తాను. మన దేవుడైన యెహోవా కాలానికి రచయిత మరియు సృష్టికర్త. అందువల్ల క్యాలెండర్ ఎలా ఉండాలో అనేది, అంటే క్యాలెండర్ ఏ రోజు మొదలవ్వాలి, ఎప్పుడు, నెల, వారము, సంవత్సరం అనేది ఎప్పుడు మొదలవ్వాలని పోప్ గ్రిగోరీ కాదు నిర్ణయించేది, దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయించాడు కూడా. ఉండాలో నిర్ణయించే అధికారం ఆయనకి మాత్రమే ఉంది ప్రియులారా. ఇప్పుడు మీ క్యాలెండర్ గురించి వివరిస్తాను, జాగ్రత్తగా పరిశీలిద్దాం, మీకు చూద్దాం. ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. దేవుడు ఎందుకు క్యాలెండర్ నియమించాడో, ఎలాగా దాని మూలం ఏంటో చూద్దాం. ఫస్ట్ క్యాలెండర్ గురించి ఎక్కడ ప్రస్తావించబడిందంటే ఆదికాండం 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు గాకాని అవి రీజన్స్, సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకానియు, భూమి వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకానియు పలికిన. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను చేశాను. దేవుడు మానవుడు సృజించబడక ముందే దేవుడు ఒక ఉద్దేశముతో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చేశాడు. చూడండి, పిక్చర్లో సూర్యుడు పసుపుగా కనబడుతున్నాడు, కుడివైపు చందమామ నక్షత్రాలు కనబడుతున్నాయి. దేవుడు స్పెసిఫిక్ పర్పస్ కోసం వీటిని చేశాడు ప్రియులారా. క్రైస్తవ లోకం వీటిని మిస్ అవ్వకూడదు ప్రియులారా. రీజన్స్ చూడండి, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను దేవుడు చేశాడు సూచనల కోసం. సూచనలు అంటే మన కంటితో చూసేది, సూచనలు కళ్ళతో చూడగలగాలి. సూచనలు, కాలములు, దినములు, డేస్ లెక్కెట్టుకోవడానికి, సంవత్సరాలు ఎప్పుడు మొదలవుతాయి, సంవత్సరాలు ఎంత ఉండాలి అని దేవుడు సంవత్సరాలు లెక్క పెట్టుకోవడం కోసం సూర్యుడు, చంద్ర, నక్షత్రాన్ని చేశాడు. తర్వాత వెలిగివ్వడం కోసం పెద్ద జ్యోతి అంటే సూర్యుడు అని మనకు తెలుసు, పగటిని ఏలడానికి. రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతి అని ఫస్ట్ చందమామ, తర్వాత నక్షత్రాలను దేవుడు నియమించాడు. 5 పర్పసెస్ ఉన్నాయండి, 5 ముఖ్య ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు వీటిని చేయడానికి. అవి ఎప్పుడు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు అవి తమ పని అవి చేస్తాయి, నమ్మకంగా పని చేస్తాయి ప్రియులారా. ఇక్కడ మాత్రమే లేదు, ఇక్కడ కొంచెం వివరం, ఇంకొంచెం వేరే వచనంలో కొంచెం వివరణ ఉంది. మనం ఇదే సందర్భాన్ని అసలు దేవుడు క్యాలెండర్ని, మన క్యాలెండర్ ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ సోలార్ క్యాలెండర్ అండి. అంటే సూర్యుడిని మాత్రమే ఆధారం చేసుకుని నిర్ణయించిన క్యాలెండర్ని గ్రిగోరియన్ అని, రోమన్ క్యాలెండర్ అని, ఇంగ్లీష్ క్యాలెండర్ అంటారు. కానీ బైబిల్ క్యాలెండర్ మాత్రం లూనీ సోలార్ క్యాలెండర్. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని ఆధారం చేసుకున్న క్యాలెండర్. ఒక్క సూర్యుడు మాత్రమే కాదు, చంద్రుడు, 2-3 సాక్షులు దేవుడు మనకి పెట్టాడు, నియమించాడు. దాన్ని ఆధారం చేసుకునే దినాలు, సంవత్సరాలు మాత్రమే కాదు, వెలిగివ్వడానికి కాదు, ఈ పర్పసెస్ సూచనల కోసం, కాలం కోసం దేవుడు నియమించాడు ప్రియులారా. మనం కాలములు అంటే జనరల్గా దేవుడు సూర్యుడిని బట్టి కాలములు, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఫాల్ సీజన్ అని అంటుంటారు. ఆ కాలాల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, మీకు చెప్దాం. చూడండి, ఇంకే ఇదే వచ్చినాన్ని కీర్తనలు 136, 7, 9. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును.
పగటి నేలుటకు ఇక్కడ క్లారిటీ ఉంది. ఇక్కడ చూడండి చాలా అద్భుతం. దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. ఇక్కడ పెద్ద జ్యోతినికి చేశాడని ఉంది, కానీ ఇక్కడ పెద్ద జ్యోతి ఏంటో ఆ పేరు రాయలేదు. మనకు తెలుసు జనరల్గా. అయితే ఇక్కడ వివరణ ఉంది చూసారా, ఆయన పగటి నేలటానికి ఇక్కడ పెద్ద జ్యోతిని చేశాడని ఉంది, కానీ ఇక్కడ స్పష్ట క్లారిటీ ఉంది. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరం. రాత్రి నేలుటకు ఇక్కడ క్లారిటీ ఉంది, చిన్న జ్యోతిని ఉంది అక్కడ. ఇక్కడైతే చంద్రుణ్ణి నక్షత్రాలు చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. అలాగే ఇర్మియాలో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. పగటి ఏలుటకే సూర్యుడిని, రాత్రి నేలుటకే చంద్రు నక్షత్రాన్ని నియమించేవాడును. వాటి తరంగములు ఘోషించినట్టు సముద్రం రేపువాడగును. యెహోవా ఆ మాట సెలవిచ్చుతున్నాడు. సైన్యంలో అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. కాబట్టి ఈ 3 వచనాల ద్వారా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని క్యాలెండర్ కేవలం సోలార్ మీద, అంటే సూర్యుడిని ఆధారం చేసుకుని మాత్రమే ఉండదు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని మూడింటిని, 3 సాక్షుల్ని ఆధారం చేసుకుని దేవుని క్యాలెండర్ అనేది దేవుడు నిర్ణయించాడు. మనం ఆయన ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి క్రైస్తవులుగా. మనం మానవుడు చేయబడకముందు యూదులకు కాదండి, ఇది యూదులకు. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ జూస్. వాళ్ళు యూదులు లేరు, వాళ్ళు అప్పుడు లేరు. కాబట్టి ముందుగా ఈ వచనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ క్యాలెండర్ గురించి వివరించే ముందు దేవుడు దేనికోసం చేసేటట్టు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని ఇక్కడ ఆకుపచ్చుకుంది కదండి ప్రియులరా. కాలములు, అసలు కాలములు కాలాల కోసము దేవుడు చేశాడంట. ఏంటి ఆ కాలాలు? అసలు యూదుడు లేడే అప్పటికి. ఏంటి ఆ కాలాలు? కాలాలంటే జనరల్గా మనం ఏమనుకుంటాం? వసంతకాలం, గ్రీష్మకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ 4 సీజన్స్ అనుకుంటాం కదా. వీటి గురించి కాదు దేవుడు చేసింది. మనం కాలాలని తెలుగు తర్జుమా, సీజన్స్ అని ఇంగ్లీష్ తర్జుమా మనం చూడొచ్చు ఇంగ్లీష్లో, కానీ ఒరిజినల్ హిబ్రూ మనం ఎల్లుగా చూడగలిగితే ప్రియులారా, ఆ మోయిద్దీమ్ అని రాస్తుంది. మోయిద్దీమ్ అంటే ఎక్స్క్లూజివ్గా లేవికాండ 23 అధ్యాయంలో పండగలు గూర్చి మాట్లాడుతున్నాడు దేవుడు. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, ఈ దేవుడు సూర్యుడిని, చంద్రుడి, నక్షత్రాన్ని ఎందుకు చేశాడంటే, లేవికాండంలో 23 పండగలు తెలుసుకోవడానికి కోసం, ఎప్పుడు పడతాయి ఆ పండుగలు, వాటిని గుర్తించడానికి దేవుడు ఈ సూర్యుడిని, చంద్రుడిని నియమించాడు. కేవలం యూదులకి కాదు ఈ పండుగలు. చాలామంది ఒక దుష్ప్రచారం క్రైస్తవ లోకంలో ఉన్నది ఏంటంటే, ఇవన్నీ యూదుల పండుగలు కాదు ప్రియులారా, యూదుల పండుగలు కాదు ఇవి. దేవుడు క్యాలెండర్ని ఎందుకు నియమించాడట? సూర్యుడిని, చంద్రుడిని ఆధారం చేసుకుని పండగలు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి రిలీజన్లో తమ పండుగలు ఏ పండుగలైనా ఆచరించాలంటే క్యాలెండర్ని ఆధారం చేసుకుని ఆచరించాలి. ఎగ్జాక్ట్గా దేవుడు తన పండగల్ని ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలని టైం షెడ్యూల్ తెలియడం కోసమే దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను నియమించాడు. ప్రియులారా చూడండి, క్యాలెండర్ ఇలాగా ఆ దేవుడు నిర్ణయించాడు. చూడండి, నిస్సాన్ అంటే అబీబ్ మాసం మొదటి నెలలో, పాస్ ఓవర్, అన్నివెన్లు, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలాల పండుగ, పాస్ ఓవర్ మొదటి నెలలో ఉంటాయి. తర్వాత ఒక థర్డ్ మంత్లో శివాన్ అనే థర్డ్ మంత్లో పెంతుకొస్తు పండుగ వస్తుంది. తర్వాత 7వ నెల ఎతనీమ్ అనే 7వ నెలలో టాబర్నాకల్స్, టెంపెట్స్, అటోన్మెంట్, ఈ పండుగలు మనం చూడొచ్చు. కాబట్టి ఈ పండుగలు ఎప్పుడు ఆచరించాలో క్రమబద్ధంగా టైమింగ్ షెడ్యూల్ ప్రకారం ఆచరించాలి అంటే దానికి ఒక క్యాలెండర్ ఉండాలి. దేవుడు ఆ పర్పస్ కోసం దేవుడు సూర్యచంద్రునికి చేశాడు. ఇప్పటికీ నేనేమంటానంటే, చాలా దురదృష్టకరంగా దేవుడు ఆ పర్పస్ కోసం చేసినప్పుడు ఇంకా విట్నెస్గా ఉన్నాయంటే అర్థం ఏంటండి? పండగలు ఇంకా ఉన్నాయని అర్థం. సింపుల్. క్రైస్తవ లోకం త్వరగా తెలుసుకోవాలి, ఈ లోతు మీకు అర్థం కావాలి. నేనేమంటానంటే, సూర్యుడు, చంద్రుడిని దేవుడు ఇంకా మనం చూడగలుగుతున్నామంటే పండగలు దే ఆర్ స్టిల్ వ్యాలిడ్. పండగలు ఇప్పటికీ వ్యాలిడ్. అవి క్రీస్తులో నెరవేరిపోయి కొట్టేశాడని చెప్పి దుర్బోధ నుంచి బయటికి రావాలి. ఈ బేసిక్ ఫౌండేషన్ అండి. ఇది చెప్పరు క్రైస్తవ లోకంలో, దురదృష్టకరంగా. కాబట్టి పండగలు అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ పండగలు చాలా దురదృష్టకరంగా క్రైస్తవ లోకము, తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా, అంటే అందరినీ అట్లా కొంతమంది ఉన్నారు ఆచరించేవారు, దేవుడు నియమించిన పండగలు విడిచిపెట్టి ఒక సైతాను ఒక దుర్బోధన క్రియేట్ చేశాడు. ఏంటంటే క్రైస్తవ బీజాన్ని విషబీజం పెట్టాడు. ఇది యూదులకి, ఇది క్రీస్తులో ఛాయ, నెరవేరిపోయే, ఇంకా క్రైస్తవులకు అవసరం లేదు అని ఒక విష బీజాన్ని క్రైస్తవ లోకంలో నింపాడు. అయితే నేను ఎందుకు ఇంత ఇంపార్టెంట్, చూడండి క్యాలెండర్ అనేది ఎందుకు ఇంపార్టెంటో మీకు ముందు వివరించి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను.
ముందుగా పరిశుద్ధులు అంటే ఎవరు, ఆ పరిశుద్ధులకు ఉండాల్సిన 2 ప్రథమమైన లక్షణాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధులకి నిజంగా మహాశ్రమల కాలం సంఘం భూమి మీదే ఉంటుంది. నేను ఆల్రెడీ విపులంగా వివరించడం జరిగింది. చాలా వీడియోస్ 40 పైగా వీడియోలు చేశాను. సంఘం భూమి మీద ఉంటుంది. పరిశుద్ధులకు ఉండాల్సిన 2 లక్షణాలు బైబిల్ చెప్తున్నాయి. ఆ క్వాలిటీస్ మీకు నాకు ముందు చెప్పేవాడు, నాకు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథం 12:17, ప్రకటన గ్రంథం 14:12 వచనాల్లో దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యము కలిగి ఉన్న పరిశుద్ధులు ఓర్పు కనబడుతుంది. అంటే ఎప్పుడు ఓర్పు కనబడేది? మహాశ్రమల కాలంలో పరిశుద్ధులకి ఎంత ఓర్పు ఉందో అది కనబరుస్తారట. అది మనకి టెస్ట్ పీరియడ్ అది. కాబట్టి పరిశుద్ధులకి 2 లక్షణాలు ఉండాలండి. నేనేమంటానంటే దేవుని ఆజ్ఞలు గైకొని వారుగా ఉండాలి. వారికి యేసును గురించిన సాక్ష్యము కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏది లోపించినా వారు పరిశుద్ధులు కాదు. యాక్చువల్గా కేవలం యేసుని నా కుమారుడు సొంతగా నా పాపం నా కోసం ప్రాణం పెట్టాడు అని అంటే కాదు, పరిశుద్ధులు అయిపోరు. కానీ పరిశుద్ధులు నిజమైన క్రీస్తునందు విశ్వాసము విధేయతకు దారితీస్తుంది. ఇఫ్ ద ఫ్రూట్ సరైనది, రూట్ సరైనది అయితే ఫ్రూట్ సరైనది అవుతుంది. ప్రియులారా, ఫ్రూట్ చెడ్డదైతే రూట్ చెడ్డదైతే ఫ్రూట్ కూడా చెడ్డదై ఉంటుంది. కాబట్టి యూ కెనాట్ సెపరేట్. యేసుని కూర్చొని సాక్ష్యం కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు అంటే ఏంటండి? కోర్స్ దేవుని ఆజ్ఞలు అంటే కేవలం 9 ఆజ్ఞలు కాదు. ఇది విషబీజాన్ని క్రైస్తవ లోకం నేర్పేశారు. దేవుని ఆజ్ఞలు అంటే ప్రతిదీ దేవుని ఆజ్ఞ. ముఖ్యంగా ఈ పండగలు, కాలములు, ఈ నిర్ణయ కాలాలు దేవుని ఆజ్ఞలు అవి కనుక్కుంటారు. పరిశుద్ధులకు అయితే గైకొంటారు, పరిశుద్ధులు కాకుండా అయితే వారు గైకొనరు. మీకు యేసుని గురించిన సాక్ష్యం మీరు కలిగి ఉన్నారా? నేను ప్రశ్న వేస్తున్నాను ప్రియులారా. బైబిల్ మరో చోట ఏం చెప్పిందో తెలుసా? క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణాలు నేను చెప్తున్నా. 2 ఉండాలి. యేసుని గురించిన సాక్ష్యం కలిగి ఉండాలి, వారు దేవుని ఆజ్ఞలు గైకొని వారుగా ఉండాలి. ప్రియులు, ఈ రెండిట్లో ఏది లోపించినా వాడు క్రైస్తవుడు కాదు. యేసుని గురించిన సాక్ష్యం మీరు కలిగి ఉన్నారా? నేను కలిగి ఉన్నాను. యేసుప్రభు దేవుడని నమ్ముతాం, యేసుప్రభు దేవుని కుమారుడు నమ్ముతున్నాం, యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టి నమ్ముది, అది ఫైన్, అదంతా ఫైన్. కానీ అక్కడితో అయిపోకూడదు. యేసుని గురించిన సాక్ష్యం అంటే బైబిల్ సమాధానం చెప్పాలి. యేసుని గురించిన సాక్ష్యం ప్రవచనానుసారము అని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 19:10 ఏం చెప్తుందంటే యేసుని గురించిన సాక్ష్యం పరిశుద్ధులు కలిగి ఉంటారట. అసలు యేసుని గురించిన సాక్ష్యం అంటే ఏంటో మరో చోట రాయబడింది. యేసుని గురించిన సాక్ష్యం ప్రవచన సారాంశము అంటే ఏంటి? యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన రూపంలో చెప్పబడిందంట. అది కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి. The testimony, the spirit of prophecy, the testimony of Yahushua is the spirit of prophecy అని ఉంది ఇంగ్లీష్లో. తర్జుమాలో ద టెస్టిమనీ ఆఫ్ యెహోషువా ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అని ఉంది. అంటే యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన రూపంలో చెప్పబడిందంట. ఎక్కడ ప్రవచన రూపంలో చెప్పబడింది? ఉదాహరణకి ఆయన గొర్రెపిల్లగా చనిపోతుంది. ఉదాహరణకి మోషే నన్ను గురించి రాశాడు. మీరు మోషే మాటలు నమ్మకపోతే మరి నా మాటలు నమ్ముతారు. మీరు మోసే మాటలు నమ్మితే నా మాటలు కూడా నమ్ముతారు. మోసే నన్ను గురించి రాశాడు. మోసే ఎలా రాశాడండి? యేసుప్రభు వారి గురించి రాశాడా? కోర్స్ యేసుప్రభు వారి గురించి ప్రవచన రూపంలో రాశాడా మోసే? బైబిల్ ఏం చెప్తుందంటే యేసుని గురించిన సాక్ష్యం ప్రవచన సారము అంట. అంటే అర్థం ఏంటి? యేసుని గురించిన సాక్ష్యము లేవీకాండం 23లో కనపడుతుందంట. అది ప్రవచన రూపంలో. అంటే మోషే ప్రవచన రూపంలో చెప్పాడు. క్రీస్తులో నెరవేరే ఆ ప్రవచన రూపం క్రీస్తు. ఉదాహరణకి పస్కా పండుగ, అది క్రీస్తు మనకు పస్కా పశువు అని పౌలు చెప్తున్నాడు 1 కొరింథీ 5వ అధ్యాయం. అవి షాడోస్, అవి రియాలిటీ. ప్రియులారా, క్రీస్తుని గురించిన సాక్షి మీరు కలిగి ఉన్నారా? లేరు, మీరు కలిగి లేరు. క్రైస్తవ లోకం తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కలిగి లేరు వారి గురించి నేను మాట్లాడుతున్నాను. వారు లేరు. మీరు యేసుని గురించి సాక్ష్యం కలిగి ఉన్నారు అయితేనే మీరు పరిశుద్ధులైన క్రైస్తవులు. మీరు యేసుని గురించిన సాక్ష్యం 7 పండగల్లో ఉంది. అవి మీరు గైకొంటే మీరు యేసుని గురించి సాక్ష్యం కలిగి ఉన్నట్టు. ఉదాహరణకు చూడండి ప్రియులారా, పస్కా యేసుప్రభు వారు చనిపోయారు. ప్రథమ ఫలములు ప్రవచన రూపంలో రాయబడింది. ప్రథమ ఫలములు అంటే ఆయన తిరిగి లేచి ఆరోహణం అయిపోయాడు. అది బోరల పండుగ. నెక్స్ట్ యేసు 2వ రాకడ. మీకు తెలుసా ప్రియులారా? బోరదల పండుగ రోజు యేసుప్రభు వస్తారు. ఇది మనకు అవసరం లేదు అంటారేంటి క్రైస్తవ లోకం? యేసుప్రభు నెరవేర్చి కొట్టించాడు అంటారేంటి? పండుగలు క్రీస్తు జీవిత చరిత్ర ప్రవచనం.
మోషే గ్రంథం లేవికాండం 23 ప్రకటన యేసుని గూర్చిన సంపూర్ణ ప్రవచనాత్మకమైన సాక్ష్యం. ఇగో యేసుని గూర్చిన సాక్ష్యం ప్రవచన రూపంలో బయలుపరచబడింది. మాకు అవసరం లేదంటారండి. పరిశుద్ధులకు ఉండాల్సిన లక్షణాలు 2 లక్షణాలు. ప్రభా పరిశుద్ధులకి యేసుని గురించి సాక్ష్యం కలిగి ఉంటారు, వారు దేవుని ఆజ్ఞలు గైకుంటారు. క్యాలెండర్ అవసరం లేదని అలా అంటారు. చూడండి పిల్లలు, ఉదాహరణకి పస్కా, పులిన రొట్టెల పండగ, ప్రథమ ఫలం, పెంతుకోస్తు, బూరల్లో పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త దినం, పర్ణశాల పండగ, ఇవన్నీ లేవికాండం నీడ, ఇవి రియాలిటీ. చూడండి, నెరవేర్పు. క్రీస్తులో మొదటి 4 పండుగలు నెరవేర్చాడండి. నేనేమంటానంటే యేసుని కూర్చొని సాక్ష్యం మనకి మోషే రాసిన లేవికాండం 23 అధ్యాయం 6-7 పండుగల్లో దొరుకుతుంది. మనం అవి కలిగి ఉండాలి. మనం అవి కలిగి ఉంటే క్రీస్తుని గురించి సాక్ష్యం మనం కలిగి ఉన్నట్టు పిల్లలు. ఎంత అద్భుతం! పస్కా రోజు ఆయన సిలువేయబడాలి, అదే రోజు పులిన రొట్టెలు ఆయన పాతి పెట్టబడి పాపం తీసివేస్తూ ఉండాలి. తర్వాత ప్రథమ ఫలము ఆయన ఆరోహణం అయిపోయారు. ప్రథమ ఫలముగా ఆయన అంగీకరించబడ్డాడు తండ్రి అయిన దేవుని చేత. పెంతుకోస్తు దినం రోజు అక్కడ త్వర ఇవ్వబడింది, ఇక్కడేమో దేవుని ఆత్మ, అక్కడ సత్యం ఇవ్వబడింది, ఇక్కడేమో ఆత్మ ఇవ్వబడింది. ఆహా, ఏం అద్భుతం! తర్వాత ఈ 4 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో నెరవేరే. ఇప్పుడు మిగతా 3 పండుగలు మీకు అవసరం లేదంటారు ఏంటండి? ఎంత దురదృష్టం! మమ్మల్ని మోసం చేస్తున్నారు. సేవకులారా, సత్యం గ్రహించండి. మీ మందని అంధకారంలో నెట్టకండి. మీరు తెలుసుకోవాలి, 3 పండుగలు ఎవరు నెరవేరుస్తారు? క్రీస్తులో నెరవేరాలి. 2వ రాకడలో నెరవేరితే బోరద్దనుల పండుగ రోజు సంఘం ఎత్తబడుతుంది. ప్రాయశ్చిత్తార్థం 2వ రాకడ జరుగుతుంది. అది అటోన్మెంట్, నేషనల్ రిడెంప్షన్ జరుగుతుంది, ఇజ్రాయెల్ యొక్క నేషనల్ రిడెంప్షన్. పర్ణశాల పండుగ, అది మిలీనియం కింగ్డమ్ నెరవేరుతుంది. యేసుని గురించిన సాక్ష్యం అవసరం లేదంటారండి. ఈ పండుగలు మీరు చూడండి ప్రియులు. చూడండి, పస్కా యేసు సిలువ మరణం, మన పాప ప్రాయశ్చిత్తం. పులిన రొట్టెల పండుగ, పాపరహిత యేసు సమాధి, మన పవిత్రత. ప్రథమ ఫలముల పండుగ, యేసు పునరుద్ధానం, మన నిత్య జీవ నిరీక్షణ. పెంతుకోస్తు పండుగ, పరిశుద్ధాత్మ వరము, సంఘ స్థాపన. ఈ 4 మొదటి రాకలు నెరవేరే. మరి 2వ రాకల్లో నెక్స్ట్ వరుసలో మిగిలిపోయి నెరవేర్చలేదు. నేను నెరవేర్చడానికి వచ్చేసాను, నెరవేర్చేసి కొట్టేశాడు. మన క్రైస్తవ బోధకులు ఏం చెప్తారు? నెరవేర్చేసాడు, కొట్టేశాడు. ఈ 4 నెరవేర్చాడండి. మరి మిగతా 3 పండుగ నెరవేరలేదు. అవి 2వ రాకడ గురించి ఈ పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ సేవకులు ప్రశ్నించండి, తప్పులేదు. ప్రేమపూర్వకంగా ప్రశ్నించండి. మేము ఇంతకాలం గుడ్డి కాలంలో ఉన్నాము. ఈ పండగప్పుడు బోర్ధనుల పండగప్పుడు మాత్రమే సంఘం ఎత్తబడుతుంది. రేపో ఎల్లుండో రాడు. ఆ బోర్ధనుల చివరి బోరతో సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘం ఎత్తబడిన 10 రోజులకు ఉగ్రత కాలం ఉంటుంది. ఆ దేవుడు అది తప్పిస్తా అన్నాడు. ఆ రోజు ఈ 10 రోజుల్లో 7 పాత్రలు కుమ్మరించబడతాయి. 7 ముద్రలు, 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ప్రాయశ్చిత్తాది ఇజ్రాయేలు రక్షణ, ఉగ్రత ముగింపు అవుతుంది. యేసుప్రభువు 2వ రాకడ, బహిరంగ రాకడ అంటారు కదా, అది ఆ 10 రోజులు మాత్రం. నేనేమంటారు, ర్యాప్చర్కి సెకండ్ కమింగ్కి మధ్య దూరం 7 years కాదు, 7 ఏళ్ళ సమకాలం, 7 ఏళ్ళ 3 ఏళ్ళ సమకాలం. ఎన్ని దుర్బోధలు ప్రియులారా! సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభువు సంఘంతో వచ్చేది మధ్యలో గ్యాపు 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు కాదు, కేవలం 10 రోజులు మాత్రమే. 7th month ఫస్ట్ డే సంఘం ఎత్తబడుతుంది. దాని గురించి మనం చూద్దాం. 7th month 10th డే 2వ రాకడ జరుగుతుంది. ఎగ్జాక్ట్ డే, ఎగ్జాక్ట్ టైంకి. ఇప్పుడు క్యాలెండర్ అవసరం లేదని మీరు చెప్పగలరా? ప్రభు రాకడ ప్రభు దర్శించు కాలం మీరు ఎక్కుకుంటారు కనుక మీకు శ్రమ ప్రియులరా. చూడండి, మొదటి 4 పండుగలు ఈ పిక్చర్లు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మెలకుగా ఉండి 1 తెస్సలోనికీ కాలముల గురించి, సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు. దాన్ని ఏ పండుగ గురించి మాట్లాడుతున్నాడు? ఆయన బోర్ధనుల పండుగ గురించి రాస్తే 1 తెస్సలోనికీ 4:16 చదవండి ప్రియులరా. కింద రాశాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. నేను చెప్పింది అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేయండి. మోషే నన్ను గురించి రాశాడు. మీరు మోషే మాటలు నమ్మితే నా మాటలు నమ్ముతారు. మీరు మోషే మాటలు నమ్మకపోతే నా మాటలు మీరు నమ్మరు అని యేసుప్రభువు కొరకండిగా చెప్తున్నాడు. మోషే ఎలాగ క్రీస్తు గురించి రాశాడు. క్రీస్తు ఈ 7 పండుగలు మానవులను రక్షించే క్రమం. అందుకనే దేవుడు సూర్యచంద్రుడిని స్పష్టంగా చేసింది యూదుల కోసం కాదు. ఈ దేవుడు రక్షణ మానవుడు తప్పిపోయిన ఆదాము సంతతి వారు, మానవులు తప్పిపోయిన మానవుని ఆ పూర్వస్థితి ఇవ్వడానికి దేవుడు తన కుమారుని ద్వారా చేసిన రక్షణ ప్రణాళిక
7 అంచెల దశలుగా ఉంది. ఆ 7 అంచెల దశల్లో 4 దశలు మన ప్రభువైన క్రీస్తు వారిలో నెరవేరే. ఇంకా 3 దశలు మిగిలిపోయాయి. ఆ 3 దశల కిందన బోర్ధంలో సంఘం ఎత్తపడుతుంది. ఆ సంఘం ఎత్తపడిన తర్వాత పరలోకంలో 7 రోజులు విందు, అంటే అక్కడ తీర్పు జరుగుతుంది. అక్కడ మ్యారేజ్ సప్పర్ జరుగుతుంది అక్కడ. తర్వాత 10వ రోజు 10 రోజుల తర్వాత సంఘంతో వస్తాడు. ఇజ్రాయేల్ అందరూ రక్షణ పొందుతారు. అది ఫేస్ టు ఫేస్ చూస్తారు. అందుకే ప్రాయశ్చిత్తార్థ దినం అంటే ఇట్స్ ఎ డే ఆఫ్ అటోన్మెంట్. సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధుడు వెళ్తాడు, ఆయన ఫేస్ టు ఫేస్ దేవుణ్ణి చూస్తాడు. ఎగ్జాక్ట్గా అది ఫుల్ఫిల్ అవుతుంది. క్రీస్తుని మీరు నోటితో యెహోవా పేరట వచ్చి స్తుతించబడం గా, కానీ మీరు నోటితో చెప్పి నా ముఖం చూడరన్నారు. ఎగ్జాక్ట్గా ప్రాయశ్చిత్తార్థ దినం దే బికేమ్ అటోన్డ్. ప్రభు నేషనల్ రిడెంప్షన్ జరుగుతుంది ప్రియులారా, అద్భుతం. తర్వాత 5 రోజుల తర్వాత పర్ణశాల పండుగ రోజు అఫీషియల్గా మిలీనియం క్రీస్తు రాజ్యము, బహిరంగ రాజ్యం మొదలవుతుంది. ఆమేన్. సమక్కల మహిమ యెహోవా పండగ నిర్ణయ కాలాలు ఇవి. దీస్ ఆర్ నాట్ ద అపాయింటెడ్ టైమ్స్ ఆఫ్ జూస్ ఆర్ నైదర్ ఇజ్రాయిలైట్స్. మన ప్రభు లేవికాండలో ఏముంది? ఇవి ఇజ్రాయేలులారా చెప్పు మోషే, ఇవి నా నియామక కాలం. దీస్ ఆర్ మై అపాయింట్మెంట్స్. దీస్ ఆర్ నథింగ్ టు డూ విత్ జూస్, దీస్ ఆర్ నథింగ్ టు డూ విత్ ఇజ్రాయిలైట్స్. దీస్ ఆర్ ద అపాయింటెడ్ టైమ్స్ ఆఫ్ ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. వీళ్ళరా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు, మీరు మిస్ అయితే మీ ప్రభు రాకడ ఎత్తబడరు. ప్రభు రాకడ ఎప్పుడో జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ హానరింగ్ ద అపాయింటెడ్ టైమ్ సెట్ ఫోర్త్ బై ద క్రియేటర్, యు ఆర్ గోయింగ్ టు మిస్ ద ర్యాప్చర్. మీరు యెహోవా నిర్ణయించిన బోర్ధనల పండగ మీరు గౌరవించి దాన్ని విశ్వాసముతో దాన్ని ఆచరించకపోతే మీరు ఎత్తబడి గుంపులో ఉండరు. దిస్ ఈజ్ నేను వాచ్మ్యాన్గా, క్రీస్తు రాయబారిగా, క్రీస్తు వాచ్మ్యాన్గా నేను మీకు పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నాను. యెహోవా ప్రకటించాడు ఇది. ఆమేన్. యెహోవా ప్రకటించిన కాలములు ఇది ఎవడు కాదనడానికి లేదు. ప్రియులారా, నీకు స్తోత్రం. సమస్త మహిమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలుగునుగా. కాబట్టి చూడండి, ప్రకటన గ్రంథం యేసుని గురించిన సాక్ష్యం, ప్రవచన సారము బైబిల్ అంతటినీ ఒకటే త్రావెత్తేస్తుంది. లేఖనము లేవికాండ 23 ఒక ప్రవచనాత్మక చిత్రం. మనకు పండగలు అని పిలుచుకునేవి కేవలం ఆచారాలు కావు, యేసుని గురించిన ప్రవచనాలు. కాబట్టి లేవి 23 చదువుతున్నప్పుడు మనం ఇశ్రాయేలు పండుగలను చూడటం లేదు, క్రీస్తు యొక్క జీవిత చరిత్రను, సాక్ష్యాన్ని ప్రవచన రూపంలో చూస్తున్నాం. మోసే సాక్ష్యం యేసు స్వయంగా చెప్పారు. మీరు మోసే నమ్మిని ఎడల నన్ను నమ్ముదురు. అతను నన్ను గురించి రాసిన మోసే రాసిన 5 గ్రంథాలు, ముఖ్యంగా బలిపీఠం అనే నిబంధన మందసము మరియు పండగలు, క్యాలెండర్ అన్ని క్రీస్తు గూర్చిన సాక్ష్యాలు. ప్రియులారా, ఆమేన్. ప్రియులారా, ఇవి మనకు తెలియాలి. చూడండి, లేవికాండ 23 అధ్యాయాలు వివరించబడి యెహోవా నియామక కాలాలు, అపాయింట్మెంట్ టైమ్స్ కేవలం యూదుల పండుగలు మాత్రమే కాక అవి మానవ రక్షణ ప్రణాళికకు సంబంధించిన నీడ అని బైబిల్ చెబుతుంది. మొదటి 4 పండుగలు యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎగ్జాక్ట్ ఇయర్, ఎగ్జాక్ట్ నెల, ఎగ్జాక్ట్ టైంకి, ఎగ్జాక్ట్ డేకి నెరవేరే. వితిన్ కన్సిక్యూటివ్ ఒకే ఇయర్లో, ఒకే సంవత్సరంలో ఈ 4 పండుగలు అది ఎగ్జాక్ట్ డేట్కి నెరవేరే. ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఇఫ్ ది కమ్ టు టైం, అంటే ఇది గతించిపోయిందైతే ఖచ్చితంగా మిగతా 3 పండుగలు క్రీస్తు యేసు వారు ఒకే సంవత్సరంలో ఒక 7వ నెల మొదటి రోజు వస్తాడు. 7వ నెల మొదటి రోజు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. 7వ నెల 10 రోజు సంఘంతో వస్తాడు, భూమి మీద అడుగు పెడతాడు. 7వ నెల 15వ తారీఖు బోర్ధనల పర్ణశాల పండుగ, క్రీస్తు మహిమ రాజ్యము మొదలవుతుంది. ఇలా ఎంత ఇది నథింగ్ టు డూ విత్ క్యాలెండర్స్, ఒకే సంవత్సరంలో నెరవేరుతాయి. దేవుని క్యాలెండర్ మరియు ఆయన నిర్ణీత కాలం అర్థం చేసుకోకపోతే ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సంఘటనలు గుర్తించలేకపోతాం. నిర్ణీత కాలములు లేవికాండ 23 ప్రకారం దేవుడు తన పండుగలు కేవలం సెలవు దినములు కాకుండా నిర్ణీత కాలం, అపాయింటెడ్ టైమ్స్ అని పిలిచారు. వసంతకాల పండుగలు. వసంతకాలం అంటే ఎప్పుడండి? ఇప్పుడు వసంతకాలం. ఇప్పుడు ఈ మార్చ్ ఏప్రిల్ మాసం ఈ టైంలో యేసు ప్రభు మొదటి రాకల్లో నెరవేరు. పస్కా, మరణము, ప్రథమ ఫల, పునరుద్ధానం, శరఋతువు పండుగలు అంటే ఫాల్ టైం, సెప్టెంబర్, అక్టోబర్ టైంలో ప్రభు రాకడ జరుగుతుంది. ఇంకే నెలలో జరగదు, ఓన్లీ ఫాల్ టైంలో ఈ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. అందుకని ఏమైనా క్యాలెండర్ తెలియకుండా 7వ నెల మొదటి రోజు వస్తాడు యేసు ప్రభు వారు. ప్రియులారా, ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎవరితోనైనా. 7వ నెల మొదటి రోజు సంఘాన్ని తీసుకుని వస్తారు. మరి అది దేవుని క్యాలెండర్ ప్రకారం వస్తాడు. మనం ఏప్రిల్ 7వ నెల అంటే జూలై 1 అనుకోకండి, అది కాదు. మన క్యాలెండర్ తెలియాలి. అందుకని ప్రతి సంవత్సరం హ్యావ్ టు రిహార్సల్స్, మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవి 2వ రాకడలో నెరవేరుతాయి. ప్రియులారా, మరికి ఇంకో డౌట్ ఉండిపోయింది. మరి ఈ క్రైస్తవ లోకం అత్యధికంగా ఇది ఎత్తుతారండి. ఇది అపార్థం చేసుకున్నారు క్రైస్తవ లోకం. ది ఫుల్ ఆపోజిట్. పౌలు క్రైస్తవ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఎవరైతే ఈ లేఖనాన్ని 99% అపార్థం చేసుకున్నారో
దానికి పూర్తి ఆపోజిట్లు బైబిల్ కాబట్టి అన్నపాన విషయంలోనూ, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనూ ఎవడనూ మీకు తీర్పు తీర్చని అవకాశం ఈకుడి. ఇవి రాబోటి ఛాయలే కానీ నిజస్వరూపం క్రీస్తు అనే మాటని తర్జుమాలు కూడా చిన్న తప్పులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అలాగే పౌలు ఎవడైనా మీరు ఆచరించట్లేదు క్రైస్తవులారా, మీరు ఆచరించట్లేదు కాబట్టి ఎవడైనా ఇవి చెయ్యాలి అని అంటే ఎవడో మీకు మీరు చేయాల్సిన అవసరం లేదు, ఎవడో మీకు చేయమన్నా మీరు చేయాల్సిన అవసరం లేదు అని పౌలు చెప్పట్లేదండి. దాని పూర్తి ఆపోజిట్లో పౌలు ఏమంటున్నాడంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు. కొలస్సీ సంఘము అమావాస్య ఆచరిస్తున్నది, విశ్రాంతి దినం వారం 7వ రోజు శనివారం వచ్చి విశ్రాంతి దినం ఆచరిస్తున్నారు. పండుగలు ప్రతి సంవత్సరం వచ్చి పండుగలు ఆచరిస్తున్నారు. అప్పుడు ఆయా దేశాల్లో ఆచరిస్తున్నప్పుడు అన్నిలు వచ్చి విమర్శ చేసేవారు. విమర్శ చేస్తుంటే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, నాస్టిసిజం కొంతమంది వచ్చేవారు. వాళ్ళు శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ సీక్రెట్ నాలెడ్జ్ సంపాదించాలి సోదంతా చెప్తారు. అలాంటి వారికి ముట్టుకోకూడదు, అది కాంటెక్స్ట్లో చదవండి. ఎవడైనా తత్వజ్ఞానం చేత, మానవ సాంప్రదాయాల చేత ఎవడైనా మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ కాంటెక్స్ట్లో ఎందో వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది. అలాంటి వాడు ఎవడైనా వచ్చి మిమ్మల్ని ఎందుకు పండగ చేస్తున్నారు, పండగ ఎందుకు చేయట్లేదు అనడం కాదు, అక్కడ ఎందుకు చేస్తున్నారు అని వారు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అన్నప్పుడు ఎవరికి అవకాశం. ఈ విషయాలు తీర్పు తీర్చే అధికారం సంఘానికి మాత్రం ఉంది. నిజస్వరూపం క్రీస్తే అని లేదు. అక్కడ ఒరిజినల్ గ్రీకులో మనం జాగ్రత్త స్టడీ చేస్తే ఈ విషయాలు ఇంటర్నల్ సంఘమే తీర్పు తీర్చాలి. క్రీస్తు శిరస్సు, సంఘానికి శిరస్సు, ఆ సంఘము నిర్ణయించాలి ఈ విషయాలు ఎలాగా చేయాలి, ఎలా చేయకూడదు అనేది నిర్ణయించేది క్రీస్తు సంఘం తప్ప బయట వాడు అన్నిటి వచ్చి డిసైడ్ చేయడానికి వాడికి హక్కు లేదు, వాడికి అవకాశం ఇవ్వకండి. వీటిని కొనసాగి ఎందుకంటే రాబో వాటి జరిగిపోయిన ఛాయలు లేదు. మీరు తెలుగు జాగ్రత్తగా చదవండి. ఇవి జరిగిపోయిన ఛాయలు. ఇది ఎప్పుడు రాస్తున్నాడు పౌలు? సుమారు 30 సంవత్సరాల తర్వాత పౌలు కొలస్సీకి రేఖ రాస్తున్నాడు. యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణం అయిపోయిన 30 సంవత్సరాల తర్వాత జరిగిపోయిన ఛాయలు అనలేదండి. తెలుగు మీరు బాగా చదవండి. దీస్ ఆర్ షాడో థింగ్స్ టు కమ్ అన్నాడు. దీస్ వర్ షాడో థింగ్స్ టు కమ్ అనలేదు. దీస్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్లో రాశాడు అపోస్తలుడైన పౌలు. పిల్లరా ఇక్కడ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్. నేటి క్రైస్తవ లోకంలో చాలామంది వచనాలు పండగలు సబ్బాత్ అవసరం లేదని చెప్పడానికి వాడుకుంటారు. కానీ అసలు గ్రీక్ భాషాంతరం మరియు సందర్భాన్ని చూస్తే సత్యం స్పష్టం. రాబో వాటి ఛాయ, షాడో థింగ్స్ టు కమ్. ఇక్కడ పౌలు మెల్లో అనే గ్రీక్ పదాన్ని వాడారు. దీనికి అర్థం రాబో వాటివి. ఇవి పండుగలు ఇంకా రాబో. ఎందుకంటే 3 పండుగలు నెరవేరలేదు సుమా. ఈ 3 పండుగలు బురద్వనుల పండుగ, ప్రాయశ్చిత్త దినము, పర్ణశాల పండుగ, క్రీస్తులో రాబో వాటి ఇది ఛాయలు. ఇంకా క్రీస్తు నిజస్వరూపం అవి క్రీస్తులో నెరవేరాలి. ఎందుకంటే బురద్వనుల పండుగ ప్రతి సంవత్సరం మన ఛాయలు మనం ఉంటే మనం ఆ ఛాయ్ని ప్రతిబింబించే వ్యక్తికి దగ్గరలో ఉన్నామని అంటే యేసుప్రభు రెండో రాకడికి మనం ఇంకా యేసుప్రభు వారు దగ్గరగా ఫేస్ టు ఫేస్ చూడలేదు కదండి. యేసుప్రభు వారు దగ్గరగా ఫేస్ టు ఫేస్ చూసే ఒక రోజు వస్తుంది. అప్పుడు వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఛాయలు ఇచ్చాడు. ఆ ఛాయలు మనం వెంబడిస్తే ఆయనకి దగ్గరగా ఉన్నామని బురద్వనుల పండుగ ప్రతి ఏడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రైస్తవ రాకం తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు పర్ణశాల పండుగ ముఖ్య బురద్వనుల పండుగ ఆచరిస్తూ ప్రతి ఏటా ఉన్నారంటే ప్రభు రాకడికి వారు యాంటిసిపేషన్ చేస్తున్నారు, వారు ప్రాక్టీస్ చేస్తారు, రిహార్సల్స్ చేస్తున్నారు ప్రియులారా ప్రభుకు దగ్గరగా ఉన్నట్టు. కాబట్టి ఇవి రాబోటి ఛాయలు, ఇవి మిస్ అవ్వద్దు. అందుకనే పౌలు తెస్సలోనికే అన్నాడు, ఈ కాలాల గురించి సమయాల గురించి మీకు రాయనక్కర్లేదని అక్కడ రాశాడు. అంటే యు ఆల్రెడీ నో ఇట్, యు ఆల్రెడీ ప్రాక్టీసింగ్ ఇట్ అని చెప్పుకొచ్చాడు. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు రాయన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ప్రియులారా ఇక్కడ అవసరం లేదు, క్రైస్తవులో కనుక అవట్లేదు. పూర్తి ఆపోజిట్ దురదృష్టకరం. నేను సంఘ చరిత్ర త్వరలోనే వివరిస్తాను. అలాగే వర్తన బంధం అంటే ఏంటో త్వరలో వివరిస్తాను. అప్పుడు మీకు డౌట్లన్నీ తీరిపోతాయి. ఒకవేళ పండగ అవసరం లేకపోతే పౌరు గతించిపోయిన ఛాయలని ఉండేవాడు. మీకు ఎందుకు రాబో వాటి ఛాయలు అన్నాడంటే మీకు చూడండి ఇక్కడ ఉదాహరణకి ఇది చూడండి. ఇది అమావాస్య పండగ. ఇది ఏమన్నది? అమావాస్య విశ్రాంతి దినం వారం వచ్చేది. అమావాస్య అంటే నెల ఫస్ట్ డే అన్నమాట. న్యూ మూన్ అంటారు. ఈరోజు సాయంత్రం న్యూ మూన్, ఫస్ట్ నెలవంక. ఇదిగో ఇక్కడ చూపించాను పిక్చర్లో అది. ఇక్కడ చూడంండి ఎందుకు రాబోటి ఛాయ అన్నాడు చూడండి. నేను కాంటెక్స్ట్ మాత్రం ఎక్కడో నేను కాంటెక్స్ట్ దాటి మాట్లాడలేదు. కాంటెక్స్ట్ మీకు చూడండి. యెషయా 66:22-24 నేను సృజించిపోవు నూతన ఆకాశం నూతన భూమి. అంటే ఈ గతంలో జరిగింది కాదు సుమా, భవిష్యత్తులో నా సన్నిధిని ఎలా నిలిచి ఉండు అలాగ నీ సంతతి నీ నామం నిలిచి ఉండు. ఇక్కడ కింద వచ్చిన దాని కంటిన్యూ చూడండి 23. ప్రతి అమావాస్య రోజు అంటే ప్రతి నెలలో మొదటి రోజు అని అర్థం. అమావాస్య అంటే ఈ తెలుగులో అట్టగల ఫస్ట్ నెలవంకర అంటే ఫస్ట్ న్యూ మూన్ డే. న్యూ మూన్ డే అంటే నెలలో ఆరంభం రోజు అని అర్థం. ప్రతి విశ్రాంతి దినం రోజు యెహోవాను ఆరాధించే శరీరులందరూ వచ్చేదారు అని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ వస్తారు. వెయ్యేండ్ల పరిపాలనలో
ఈ వచనం వెయ్యాన్న పరిపాలన గురించి. వెయ్యాన్న పరిపాలనలో అమావాస్య కొట్టేసిందంటే నేను ఈ వచనానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవడైనా. ఇది ఛాయ్ అండి, ఇవన్నీ ఇక సోద బాగొద్దు, డైరెక్ట్గా మీరు ఇక దోపించలాట్లొద్దు ప్రియులారా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరైనా ఈ ప్రవచనం నెరవేరిపోయింది, ఇది క్రీస్తులో నెరవేరిపోయింది అని చెప్పగలరా? ఇవి రాబోవాటి ఛాయ అని ఎందుకన్నాడండి? ప్రవచనం తెలుసు పౌలు మనలాగా ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు ఆయనకి తెలుసు. ఇది యెషయా చెప్తున్న ఈ ప్రవచనం ఇంకా నెరవేరలేదు. ప్రతి వెయ్యాన్న పరిపాలనలో యేసయ్యను ఆరాధన చేయడానికి ప్రతి అమావాస్య రోజు వస్తారు, ప్రతి విశ్రాంతి దినం రోజు వస్తారు. కాబట్టి అవి వాటి ఛాయ, రాబోయే కాలంలో అవి ఆచరిస్తారు. ఇప్పుడు మీరు కొనసాగిస్తున్నారు, ఛాయలుగా మీరు కొనసాగించండి. ఆ రోజు నిజస్వరూపం యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో కలిసి మీరు వీటిని ఆచరిస్తారు. కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్, ఇవి వాటి ఛాయలు, వీటిలో కొనసాగండి. పౌలు తెస్సలోనికి చెప్పినట్టుగా ఈ సంఘానికి చెప్తున్నాడు. ఈ రాబోవాటి ఛాయ అంటే అర్థమవుతుందా మీకు? పండుగలు ఉన్నాయి, నెరవేర్చవలసిన అందుకే రాబోవాటి ఛాయ అన్నాడు. ఎందుకు? మొదటి 4 పండుగలు మొదటి రాకలు నెరవేరు, మిగిలిన 3 సంగతులు ఏంటి మరి? 3 బోర్ధముల పండుగ రాబోవాటి ఛాయ. ఎందుకంటే రాకడ ఇంకా జరగలేదు, ర్యాప్చర్ జరగలేదు. పెంతుకోసు పరిశుద్ధాత్మవరం కుమ్మరించబడింది, కానీ తర్వాత ఇంకా కార్యములు రక్షణ కార్యం పూర్తవాలి. మనం రక్షించబడ్డాము, రక్షించబడుతూ ఉన్నాము, రక్షించబడతాము. అందుకనే బైబిల్లో 3 దశలు ఉంటాయి. రక్షణ అనేది ఒక దశ కాదు, 3 దశలు పూర్తయితే నా రక్షణ కార్యం పూర్తయినట్టు. అందుకనే అంతం వరకు సహించేవాడు రక్షించబడును. ఇట్స్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ విషయం. అది ఫ్యూచర్ టెన్స్లో చెప్పబడింది. బడిపోయాం అనలేదు, అంతవరకు సహించబడి రక్షించబడును అని తెలుగులో చక్కగా రాశారు. కాబట్టి పాప పరిహారార్థ బలి దినము, తీర్పు రోజు, అది జడ్జిమెంట్ డే రోజు, అది బోర్ధనల పండుగ తర్వాత రోజు బాధ్యత జడ్జిమెంట్ డే. యేసుప్రభు రక్తము డ్రెస్ రెడ్గా అయిపోతుంది. పనసాలు దేవునితో మనం నివాసం చేయడం మిలీనియం. కాబట్టి అవసరం లేదు దాన్ని ఎలా చెప్తారండి? ఈ 3 పండుగలు చూడండి. సంఘం ఎత్తబడుతుంది ఏ రోజు? ఎత్తినీమనే 7వ నెల, బైబిల్లో పేరుంది ఎత్తినీమని. 7వ నెల మొదటి రోజు సంఘం ఎత్తబడుతుంది ప్రియులారా. ఇది పిన్ పాయింట్ డేట్. తర్వాత అదే సంవత్సరం అదే నెలలో ఆ 10వ రోజు ఎత్తినీం చూడండి. మొదట ఇక్కడ ఎత్తినీం 10వ నెల మొదటి రోజు సంఘం ఎత్తబడుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ కాలం, అది కాలం. తర్వాత ఎత్తినీం 10వ రోజు, అంటే ఎగ్జాక్ట్గా సంఘం ఎత్తబడిన 10వ రోజుకి యేసుప్రభు వారు వస్తాడు. 2వ అక్కడ మహాదినం, యెహోవా మహాదినం అది అంటారు. తర్వాత 5 రోజుల తర్వాత పన్నసారి వెయ్యాన్న పరిపాలన. 7వ రోజు విశ్రాంతి దినం. ఇది నిత్య విశ్రాంతి, క్రీస్తులో నిజమైన విశ్రాంతి. ఆ రోజు మనం చూడవచ్చు ప్రియులారా. ద 7th డే ఈజ్ పాయింటింగ్ టు ద 7th మిలీనియం రెస్ట్ ఇన్ యెహోషువ. క్రీస్తు యేసునందు 7వ వెయ్యాన్న పరిపాలనలోని నిత్య నెమ్మది కలిగిన విశ్రాంతిని సూచించేదే వారం వచ్చే పండగ. అది దాని యొక్క నెరవేర్పు ఇంకా జరగలేదు. కొలస్సీ సంఘం అన్యుల మధ్య ఉంది. వారు దేవుని పండుగలో సబ్బాతును ఆచరిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న అన్యజనులు వారిని విమర్శించారు, జడ్జ్ చేసి. పౌలు ఉద్దేశం, మీరు దేవుని క్యాలెండర్ పాటిస్తున్నందుకు బయట వారు మిమ్మల్ని విమర్శిస్తే వారి విమర్శలు భయపడి ఆచరించడం మానుకోకండి. వారి తీర్పుకు తాకడం ఇది ఆచరించవద్దని చెప్పడం కాదు, ఆచరిస్తే మిమ్మల్ని ఎవరు విమర్శించకుండా ధైర్యంగా ఉండడానికి పౌలు చెప్పే ప్రయత్నం చేస్తారు. శరీరము క్రీస్తుదాన్ని ఉంది, వచనంలో శరీరం క్రీస్తుదాన్ని ఉంటుంది యాక్చువల్గా. దీనికి ఆ సరైన అర్థం అవిశ్వాసులు ఆచరణల మీద తీర్పు తీర్చే అధికారం కేవలం క్రీస్తు శరీరానికి, అంటే సంఘానికి ఉంది, బయట ఉన్న శ్లోకానికి కాదు. గ్రీకులో ఇది ఇంకా స్పష్టంగా ఉంది. లెట్ నో మ్యాన్ జడ్జ్ యూ బట్ ద బాడీ ఆఫ్ అనే పదం లేదు ఇక్కడ. లెట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఈ విషయాలు అవే సంఘమే తీర్చాలి, అంటే సంఘం మాత్రమే ఈ విషయాలు మార్గదర్శకంగా చేయాలని చెప్పే ప్రయత్నం తప్ప అవసరం లేదు దాన్ని అనట్లేదు. దేవుని క్యాలెండర్ అనేది ఒక మ్యాప్ లాంటిది. ఆ క్యాలెండర్ లేకపోతే మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. కొలస్సీ 2:16 అపార్థం చేసుకోవడం వల్ల క్రైస్తువులోకి మ్యాప్ను కోల్పోయింది. ఏసుకెళ్ళ 40-48లో దేవుని ఆరాధన క్రమాన్ని కూడా చూడగలిగితే పండుగల భవిష్యత్తులో కూడా ఎంత ప్రాముఖ్యం ప్రజలకు అర్థమవుతుంది. ప్రియులారా, మీరు చదవండి. ఏసుకెళ్ళి 40-48 వచ్చారు. పండుగలు లిటరల్గా ఉంటాయి వెయ్యాన్న పరిపాలన. 1 తెస్సలోనికై 5:1లో పౌలు వాడిన పదాలు కాలములు, సమయములు, టైం సెన్స్ ఊరికే వాడలేదు. గ్రీకులో క్రోనోస్ మరి కైరోస్ అనే అర్థం. ఇక్కడ కైరోస్ అనే పదం హిబ్రీ భాషలో మొయిద్దీంకు సమానమైన పదం. దీని ద్వారా మనం అర్థం చేసుకున్న ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. వారికి ఎందుకు రాయనక్కర్లేదు? తెస్సలోనిక సంఘాన్ని పౌలు అప్పటికే దేవుని క్యాలెండర్ గురించి, పండుగల ద్వారా దేవుడు బయలుపరిచే ప్రణాళికల గురించి వివరించాడు. వారి సూర్య చంద్రుల గమనాన్ని గమనిస్తూ 7వ నెల ఎప్పుడు వస్తుందో కనిపెట్టడం నేర్చుకున్నారు. అందుకే వారికి దొంగవలే రాకడ రాదు అని పౌలు 4వ వచనంలో ధైర్యంగా సహోదరులారా, దినము దొంగల మీద వచ్చేటప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. లోకము వెలుగు, లోక సంబంధం చూడండి. లోకము ప్లస్ వైసెస్ వెలుగు.
సంబంధులతో లోకమంతా గ్రెగోరియన్ క్యాలెండర్ చూస్తే నెమ్మదిగా ఉంది, భయం లేదు అని అనుకున్నప్పుడు దేవుని క్యాలెండర్ తెలిసిన వారు మాత్రం 7:30 సమీపిస్తుంది, బోర్ మోగే సమయం దగ్గర పడింది గ్రహిస్తారు. ఆమేన్. చాలామంది ఆ దినం గురించి గడిని గురించి మరి తెలియదు అన్నారు కదా, మరి దాని సంగతి ఏంటంటారు? చాలా సింపుల్, మీరు క్యాలెండర్ తెలియదు కదా, క్యాలెండర్ అందుకే మీరు నేర్పిస్తున్నాను, మీరు నేర్చుకోండి. క్యాలెండర్ దేవుడు ఎందుకు అన్నాడంటే చూడండి, 7 నెలల మొదటి రోజు పడుతుందండి. అది ఏ రోజు పడుతుంది ఎవరికీ తెలియదు కాబట్టి అది ముద్దుగా ఆ దినం కూర్చో గడిని కూర్చో తెలియదు అంటారు. మీ క్యాలెండర్ తెలియాలి, తెలిస్తే ఇప్పుడు మీకు వివరిస్తాం కాబట్టి మీకు అర్థమవుతుంది. 29వ రోజు సాయంత్రం 7 నెలల మొదటి రోజు మొదలు అవ్వచ్చు, లేదా 30 తారీఖు సాయంత్రం 7 నెలల మొదటి రోజు మొదలు, 2 రోజులు ఏ రోజు ఎవరికీ తెలియదు. ఫస్ట్ నెలవంక చూడగలగాలి, మన కంటితో చూడగలిగినప్పుడే మనం. చూడండి, ఒక ప్రెగ్నెన్సీ ఉన్న ఒక స్త్రీమూర్తి మరి ఆవిడ ప్రెగ్నెంట్ అయినప్పుడు కాలము డాక్టర్ గారు చెప్తారు, ఈ కాలంలో ఈ డేట్కి అవ్వే అవకాశం ఉందని చెప్తారు. ఖచ్చితంగా కాలము జనరల్గా తెలుసు, కానీ ఆ పర్టికులర్ టైము డాక్టర్కి తెలియదు. ఏంటి, ఆ రోజు ఇంచుమించుగా 2 రోజుల్లో ఎప్పుడైనా అవ్వచ్చు అని చెప్తారు. కాబట్టి కాలం అయితే స్పష్టంగా చెప్తాడు, 9 నెలలు నిండాలి అని చెప్తాడు. తర్వాత ఆ కాలం ఆ రోజు పర్టికులర్ 2 రోజుల్లో ఏ రోజు అని అటు ఇటుగా చెప్తారు. తర్వాత పర్టికులర్ టైం ఎవరికి తెలియదు. అది ఎగ్జాక్ట్గా ఆ కాలం గురించి, ఆ దినమును గురించి, గడియని గురించి తెలియదు అన్నాడు, కానీ యేసుప్రభు వారు కాలం తెలియదు అని అనలేదు. కాలం అంటే ఏంటి, సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వస్తాడు. 7 నెలల మొదటి రోజు 29వ రోజు సాయంత్రం అయినా మొదలవుతుంది, 30 తారీఖు సాయంత్రం మొదలవుతుంది. ఏ రోజు మనకు ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఆ ముద్దుగా అంటారు. ఇప్పుడు క్యాలెండర్ గురించి ఫాస్ట్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇంత ప్రాముఖ్యత క్యాలెండర్ అనేది ఎందుకు అవసరమో, ఇప్పుడు పండగలు మనం ఖచ్చితంగా క్రైస్తవ లోకం ఆచరించాలి. ఎందుకు, విశ్వాసంతో, ఇదే రక్షణ కోసం కాదు. మనం ఇప్పుడు మీరు తల్లిదండ్రులు గౌరవించాలనే ఆజ్ఞ ఉంది, మీరు దాన్ని రక్షించబడాలని ఆజ్ఞ గైకుంటున్నారా? కాదు కదా. దానికి ఏ సూత్రం వర్తిస్తుందో మిగతా ఆజ్ఞలన్నిటికీ అదే సూత్రం వర్తిస్తుంది. క్రియలు మీరు రక్షణ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు తల్లిదండ్రులు గౌరవించాలని ఆజ్ఞను పాటించి ప్రతి ఒక్కరూ రక్షణ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారా? కాదు. మీరు అది అక్కడ మీరు ఏ సూత్రం వాడారు అక్కడ దానికి అదే సూత్రం వాడాలి. క్రియల వల్ల రక్షణ రాదు ప్రియులారా, విశ్వాసం ద్వారా. నేను ఆల్రెడీ చెప్పాను, మనం సత్క్రియలు చేయడానికి దేవుడు మనం రక్షించడు. మన సత్క్రియలు రక్షించవు, కానీ రక్షించబడిన మనం దేవుడు ఎందుకు రక్షించడు? దేవుడు నీతి నెరవేర్చాలని, మనలో నెరవేర్చబడాలని. పరిశుద్ధాత్ముడు మన యొద్దకు వచ్చినప్పుడు నేను నీతిని గురించి పాపను గురించి తీర్పుని ఒప్పిస్తాను, నా ఆత్మను మీ యందు వచ్చిన కట్టలు గైకొని వాళ్ళే చేస్తాను. అది తర్వాత మీకు వివరించడం. బైబిల్ క్యాలెండర్ గురించి ఇంత మీకు బ్యాక్గ్రౌండ్ వేశాక ఇప్పుడు దినం ఎప్పుడు మొదలవుతుంది? మన సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం దినం ఎప్పుడు మొదలవుతుంది పిల్లలు? అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రికి ఒక దినం. బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు మొదలవుతుంది దినము? బైబిల్ దినం సూర్యాస్తం నుండి సూర్యాస్తం వరకు బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు సూర్యాస్తం రోజు కొత్త సంవత్సరం మొదలవుతుంది. నెలవంక మీరు 7:15 నుంచి 7 మధ్యలో, పావుగంట మధ్యలో తూర్పు వైపు పడమర వైపు చూడగలిగితే అప్పుడు సన్సెట్ అయిపోతాడు. మూన్ సన్సెట్ అయిపోతుంది. 7 దాటిన తర్వాత ఇంకా ఈ బిలో హారిజాన్కి వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు కనబడదు చందమామ. మీరు ఈ టైం ఫ్రేమ్లో సన్సెట్ అవుతున్నప్పుడు భయంకర లైటింగ్ ఉంటుంది, అప్పుడు మీకు కనపడ్డు. ఈ టైం ఫ్రేమ్లో 15 మినిట్ టైంలోనే మీరు చూడగలగాలి న్యూ మూన్. అంత కష్టం. చూడు, యేసుప్రభు సిలువ వేసిన తర్వాత అరపంచ యోసేపు వచ్చి వీళ్ళకి అడుగుతాడు బాడీ ఇచ్చమని. ఎందుకంటే అర్జెంటుగా బాడీ దించారు, ఎందుకంటే విశ్రాంతి దినం ఆరంభం కావచ్చునని అని ఉంటుంది. సాయంత్రం వేళ ఆరంభం అవుతుందని ఈ వచనం క్లియర్ రిఫరెన్స్. బైబిల్ ప్రకారం సాయంత్రం ఉదయం పగలు, అర్ధరాత్రి పగలు సాయంత్రం. చూడండి, ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ బైబిల్ క్యాలెండర్ కింద చూడండి పిక్చర్లో. ఉదయమును సాయంకాలమును ఉదయం కలిగి ఒక దినం ఆయన విశ్రాంతి దినం ఆరంభం కావచ్చున. ఎప్పుడు? యేసుప్రభు బాడీ పండగ రోజు. ఏ పరిశుద్ధమైన పండగ రోజు శాపగ్రస్తమైనది ఏది వేలాడకూడదని ద్వితోపదేశం చట్టం చెబుతుంది. మన కోసం ప్రభు యేసుక్రీస్తు, మన ప్రభు ప్రియుడు, ఆయన శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి శాపగ్రస్తమైనది ఏది భూమి మీద వేలాడకూడదు పండగ రోజు. పండగ సాయంత్రం వచ్చేస్తుంది, చీకటి పడిపోయి సూర్యుడు దిగిపోయాడు, ఇంకా అర్జెంటుగా దించేశారన్నమాట. పెద్ద జ్యోతి. అసలు దేవుడు ఎందుకు చేశాడు? ఇందాక ఫస్ట్ ఆదికాండపు 1:14 చదువుకున్నాం కదా ప్రియులరా. దేవుడు దిన సంవత్సరాల కోసం చేశాడు. ఎక్స్క్లూజివ్గా దేవుడు సూర్యుడిని దినం కోసం చేశాడు, చందమామను కాదు. ఎక్స్క్లూజివ్గా దినం బట్టే. చూడండి, సూర్యుడు దిగిపోతాడు, అది యాక్చువల్గా అడిది కూడా మనం తిరుగుతూ ఉంటాం. మన ఎర్త్ వ్యూ పాయింట్ నుంచి అయితే, ఎర్త్ వ్యూ పాయింట్ నుంచి చూసుకుంటే సూర్యుడు దిగిపోతాడు. మళ్ళీ సూర్యుడు మళ్ళీ దిగిపోయేంత వరకు మళ్ళీ ఇటువైపు ఉదయిస్తాడు, మళ్ళీ దిగిపోతాడు పడమర వైపు. అది దినము. అంటే దినాన్ని దేని బట్టి కొలబద్ద? దినానికి కొలబద్ద ఏంటంటున్నాను, దినాన్ని కొలబద్ద సూర్యుడు అండి. సూర్యుడిని యొక్క సూర్యుడు
భూమి చుట్టూ తాను తిరగడమే ఒక రోజు అంటారు, నేను కాదంటలేదు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఒక రోజు అంటారు. కానీ ఆ తన చుట్టూ తాను తిరగడం అంటే ఎలాగా? దేన్ని ఆధారం చేసుకుని? సూర్యుడిని ఆధారం చేసుకుని మనకి ఎర్త్ వ్యూ పాయింట్ నుంచి సూర్యుడు దిగిపోతాడు, మళ్ళీ కింద నుంచి దూరి తూర్పు వైపు ఉదయిస్తాడు, అల్లగా వచ్చి మళ్ళీ ఆ పడమర వైపు సన్సెట్ అయిపోతాడు. అది ఒక దినం అంటే సూర్యుడే కొలబద్దమాట. వివిధ సంస్కృతులు చూడండి, సూర్యాస్తమం బైబిల్ అనుచరులు, వివిధులు, ముస్లింలు అర్ధరాత్రి పాటించే ఆధునిక ప్రపంచం రోమన్లు. సూర్యోదయం అప్పుడు కూడా చాలామంది పాటి హిందువులు, ప్రాచీన సంస్కృతులు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం పూట పాత ఖగోళ శాస్త్రవేత్తలు ఫాలో అవుతారు. బైబిల్ వారం త్వరగా వారం ఎప్పుడు మొదలవుతుందండి? వారం అనేది సూర్యుడికి చంద్రుడికి సంబంధం లేదండి. ఇది సృష్టి ఆరంభం నుంచి క్రమం తప్పకుండా ఇప్పటికే ఉందండి. చూడండి, మొదటి రోజు దేవుడు వెలుగు చేశాడు, రెండో రోజు నీళ్లు వేరు చేశాడు, తర్వాత మూడో రోజు జంతు ఈ పక్షి ఇదేంటి ట్రీస్ ఇవన్నీ చేశాడు, నాలుగో రోజు సూర్యుని చేశాడు. అంటే అప్పటికే వారం మొదలైపోయింది కదా. అంటే ద వీక్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సన్ అండ్ ద మూన్. అంటే సన్ను దినాలు గుర్తిస్తుంది. దినాల కోసం సన్ను మనం పరిగణలోకి తీసుకోవాలి. వారానికి మాత్రం సూర్యుడు చంద్రుడు సంబంధం లేదు. చూడండి, నాలుగో రోజుకి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చేసినప్పటికీ ఆ వారం ఆల్రెడీ నాలుగో రోజు వస్తుంది. ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు మాత్రం బైబిల్లో పేరు ఉంది, విశ్రాంతి దిన షబాత్ అంటారు కదా. ఆ షబాత్నే క్రమంగా దేవుడు విరామమైన చక్రం ఆ షబాత్ కొలబద్దగా తీసుకుని మళ్ళీ ఆ విశ్రాంతి దినం తర్వాత ఒకటి వచ్చేది 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ షబాత్ 1, 2, 3, 4, 5, 6 షబాత్ 1, 2 అలాగా. కాబట్టి ఎప్పుడు శనివారమే, అది ఎప్పుడు సృష్టి ఆరంభం నుంచి మన క్యాలెండర్ ప్రకారం శనివారం అంటున్నా అంతే. ఏమి అది ఏడో రోజు శనివారమో లేకపోతే సోమవారం పడవచ్చు, అవి ఏం కాదు. ఎగ్జాక్ట్గా అది ఎప్పుడు దాన్ని ఎవరు ముట్టుకోలేదు, దానికి ఎక్స్ప్లెయిన్ తర్వాత ఇస్తాను. చూడండి, సృష్టి ఆరంభం మొదటి రోజు, రెండో రోజు, ఏడో రోజు షబ్బాత్ విశ్రాంతి దినం. సృష్టి ఆరంభం నుండి మార్చబడిన 7 వారాల చక్రం ఇది అన్బ్రోకెన్ చక్రంలా కొనసాగు. చంద్రునితో లేదా సూర్యునితో సంబంధం లేదు. ప్రియులారా, ప్రపంచంలో చాలా క్యాలెండర్ చూడండి, సూర్యుడితో చంద్రుడితో సంబంధం లేదు. విశ్రాంతి సృష్టి వారం దేవుడి నిత్యమైన చట్టం. క్యాలెండర్లు మారినా సృష్టి వారం చక్రం మారదు. చూసారా, ఎన్ని క్యాలెండర్ మారినా మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ 7వ రోజు శనివారం విశ్రాంతి దినమే. ఆదివారం మొదటి రోజు అంటారు. అందుకే ఆదివారాన్ని మొదటి రోజు ఎందుకు పెట్టారంటే సూర్యుని గౌరవిస్తూ సూర్యదేవుని సండే అని పెట్టారు. సౌండ్ మొత్తం మీద ఏదేమైనా మన పేర్లు మారిన వారాన్ని మాత్రం ఎవడు ముట్టుకోలేదు పిల్లలు. వారం తర్వాత ఎప్పుడెప్పుడు ఎవరెవరు చూడండి, కలర్స్లో ఎవరెవరు మండే రోజు వారం మొదటి రోజు మొదలెడతారు, సండే రోజు ఎవరు మొదలెడతారు, తర్వాత సాటర్డే రోజు కూడా ఫస్ట్ రోజు అంటారు వాళ్ళు. అంటే శుక్రవారం 7th డే అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మీకు అర్థం కోసం పెట్టే ప్రపంచంలో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టండి. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ శనివారమే. ఎందుకు శనివారం 7వ రోజున ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే చూడండి, ఇబ్రీ భాష షబాత్ అంటారు, అరబిక్లో షబాతో. ప్రపంచంలో అనేక భాషల్లో ఇప్పటికీ 7వ రోజు శనివారం మనం అంటున్నాం సాటర్డేని. ఇప్పటికీ వాళ్ళు షబాత్ అని పిలుస్తూ ఉంటారు ప్రపంచంలో. ఇప్పుడు లిస్ట్ చూడండి, బైబిల్ నెల ఎప్పుడు మొదలు చెప్పాను కదండి. నెల రోజు ఎప్పుడు, నెల రోజు వారం చూసాం. ఇప్పుడు నెల బైబిల్ నెల ఎప్పుడు మొదలవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోండి, ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం. చూడండి, దేవుడు చందమామని ఎక్స్క్లూజివ్గా నెలలు నిర్ధారించడం కోసం చేశాడండి. యాక్చువల్గా వెలుగివ్వడం కోసం చేశాడు, సూచనల కోసం దేవుడు చేశాడు, పండగల కోసం. కానీ సూర్యుడిని మాత్రం రోజులు లెక్క పెట్టుకోవడం కోసం, సంవత్సరాలు లెక్క పెట్టుకోవడం కోసం, కానీ నెలలు లెక్క పెట్టుకోవడం కోసం మాత్రం చందమామ చేశాడు. వాక్యాలు చదువుతాం పిల్లరా. ఇది దేవుడైన చందమామ. ఇక్కడ చూడండి, కింద 4 పర్పసెస్ ఉన్నాయి. ఈ 4 పర్పసెస్లో ఫస్ట్ వెలుగు, తర్వాత నెల ఆరంభం కోసం దేవుడు ఈ చందమామ నియమించాడు, సూచనల కోసం, పండగల కోసం. చూడండి, వచనాలు చదువుతాం. సంఖ్యాకాండం 10:10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభమందును న్యూమూన్. ఇక్కడ నెలల ఆరంభం అంటే న్యూమూన్. ఇక్కడ పిక్చర్లో ఇది న్యూమూన్ అంటే చిన్న ఫస్ట్ నలవంక కనపడుతుంది. అమావాస్య నిన్న రాత్రి యాక్చువల్గా. అంటే దేవుడు సూచనల కోసం చేశాడండి. సూచనలు అంటే కంటికి కనపడాలి. నేను అమావాస్యగా చందమామ ఏం కనపడుతుందా? అస్సలు కనపడదు. కానీ ఈరోజు సాయంత్రం ఫస్ట్ లైట్ పడుతుంది. దాన్ని ఫస్ట్ నెల, దట్ ఈస్ ద న్యూ మూన్. అంటే ద మూన్ ఎవ్రీ మంత్ ద మూన్ రిన్యూస్.
అవుతుంది, రిన్యూ అవుతూ ఉంటుంది, ప్రతి నెల రిన్యూ అవుతుంటుంది. దాన్ని రిన్యూ అంటారు. నెలల ఆరంభం ముందు మీరు దహన బలు సమాధి బలు అర్పించినప్పుడు ఆ బోర్ల వదవలను అప్పుడు అవి మీకు దేవునికి సన్నిధికి మీకు జ్ఞాపకార్థంగా ఉండదు. ఇది మీ దేవుడిని హోవనే. కీర్తనలు 104:19. కాలములు తెలుపుటకే. ఇక్కడ కాలములు అంటే ఏంటి? వర్షాకాలం ఎండాకాలం కాదు, అపాయింటెడ్ టైమ్స్. మోయిద్దీం మన పదం రాశారు ఇబ్రూలో. లేవీకాండ 23. పండగలు తెలుపుటకే ఆయన చంద్రుడు నియమించారు ఎక్స్క్లూజివ్గా. పురద్దల పండగ ఏ రోజు వస్తుంది? మొదటి రోజు, నెల ఆరంభం రోజు వస్తుంది, 7వ నెల మొదటి రోజు. అంటే ఆ సింబల్ కనపడాలి, ఆ గుర్తు చిన్న ఫస్ట్ నెలవంక చిన్నది అది కనపడిన రోజు 7వ నెల మొదటి రోజు నెల ఆరంభం అవుతుంది. అందుకని అది నిర్ధారించడం చాలా కష్టం. సూర్యుని అస్తమయం కాలమును తెలియదు. సూర్యుని అస్తమించే కాలం దానికి తెలుసండి. కీర్తనలు 81:3. అమావాస్య నాడు అంటే చూడండి, అమావాస్య అని తెలుగు తర్జుమా కరెక్ట్ కాదు. ఇట్స్ ఎ న్యూ మూన్, ఇట్స్ ఎ రెన్యూడ్ మూన్. అంటే అమావాస్య కాదు, ఫస్ట్ నెలవంక అని రాయాలి. కోర్స్ అమావాస్య అని రాశారు. కోర్స్ మరి కొంచెం కంటికి కనపడదు మన జనరల్గా. యాక్చువల్గా చందమామ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే, మళ్ళీ 0.1 0.02 అని స్టార్ట్ అవుతుంది. కానీ మన కంటికి కనపడదు. కానీ కంటికి కనపడేది కన్ఫర్మేషనే ఫస్ట్ డే అని నిర్ధారించుకోవాలి. అమావాస్య నాడు అంటే న్యూ మూన్ రోజు, కొమ్ము ఊదిడి అంటే ఫస్ట్ నెలవంక రోజు. మన పండగ ఆచరించు పున్నమ నాడు. పండగ ఆచరించు పున్నమ నాడు అంటే ఏంటండి? పర్ణశాల పండగ ఉంది. పర్ణశాల పండగ 15వ తారీఖు పడుతుంది. ఆ పౌర్ణమి రోజు పడుతుంది ఎగ్జాక్ట్గా. అలాగే అదంటే పులియన్ రొట్టెల పండుగ మొదటి రోజు 15వ తారీఖు, అది పస్కా రోజు. ఆ పస్కా రోజు కూడా పౌర్ణమి రోజు పడుతుంటుంది. చూసారా? పండగ ఆచరించి కొమ్ము ఊదుడని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. చూడండి, ఇదండి చంద్రుని దశలు నెలల ఆరంభం. అమావాస్య పూర్తి చీకటి, అది కదా నిన్న రాత్రి ప్రాముఖ్యత. దాని ప్రాముఖ్యత పాత నెల ముగింపు, అంటే నిన్న రాత్రి నుంచి ఈరోజు రాత్రి వరకు పాత నెల చివరి రోజు అన్నమాట. మరి కొత్త నెల రాకకు సూచనలు కనిపించు. ఇక్కడ ఇదైతే అమావాస్య కనిపించదు, అదే సన్నని వెలుగు. ప్రాముఖ్య నెలల బైబిల్ నెల ఆరంభం, బోరలో ఊది ప్రకటించే సమయం. ఇక్కడ వచ్చిన పూర్తి వెలుగు, ప్రాముఖ్యత, పండగల కాలాల ఏర్పాటు, నెలల మధ్యలో ప్రకాశిస్తుంది. చూడండి, ఇప్పుడు వాక్యాలు చదువుదాం. ఇదండి, ఇది సైకిల్, ఇది మూన్ యొక్క సైకిల్. 29 కానీ 30 days సైకిల్ అన్నమాట. ఇక్కడ చూడండి, బైబిల్ కీర్తన అబీబ్ నెల అంటే మొదటి నెలని ఎలాగా అబీబ్ నెలని గుర్తించి అబీబ్ నెలలో 14వ తారీఖుని దేవుడికి పర్ణశాల పండగ, పస్కా పండగ ఆచరించాలని దేవుడు చెప్తారు. అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే షమార్ అనే పదం వాడే మోషే రాశాడు. షమార్ అంటే అబ్జర్వ్, లుక్ నారోలీ, అంటే ఫస్ట్ నెలవంగి ఇది కనపడి జాగ్రత్తగా పరిశీలించమన్నాడు. ఇంకో అది జాగ్రత్తగా పరిశీలించితే అది కనపడినప్పుడు అది నెలల ఆరంభంగా మనం గుర్తించి ఆ రోజు సాయంత్రం మొదటి రోజు అనుకుని అలా 14 రోజులు ముందుకు వెళ్ళినప్పుడు పస్కాని ఆ 14 రోజులు ఆచరించాలని దేవుడు. లుక్, అబ్జర్వ్ ద మంత్ అంటే చోదేశ్ అనే పదం, దాని రూట్ వర్డ్ చదాస్ అనే పదం, రిన్యూ అనే పదం నుంచి వచ్చింది. అంటే మూన్ యరాహ్ అనే పదం నుంచి వచ్చింది. మూన్ యరాహ్ అనే పదం అంటారు. చోదేశ్ని మంత్ అంటారు, నెల అంటారు. కానీ ఆ నెల అనే పదం రూట్ వర్డ్ చదాస్ అనే పదం నుంచి వచ్చింది కాబట్టి రిన్యూడ్, ఇట్స్ ఏ రిన్యూల్ ఆఫ్ ద మూన్ అని అర్థం అన్నమాట. కాబట్టి ఎవ్రీ రిన్యూ ఆఫ్ ద మూన్కి నెల ఆరంభం అవుతుంది. అంటే అది చూసినప్పుడు చూడండి, ఈ సైకిల్ ఇళ్ళకి 30 రోజులు కనపడుతున్నాయి. చూడండి, 29 సాయంత్రం చీకటిగా ఉంటుంది, 30 తారీఖు సాయంత్రం చీకటిగా ఉంటుంది. మనకు 2 రోజులు మనం కంటికి చూడలేము. కాబట్టి ఈ 2 రోజులు ఏ నెల అయినా మొదలవుతుంది. నెల ఇప్పుడు మొదలవుతుంది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్, ఆ టెక్నికల్ ఇష్యూస్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చందమామగా చూడండి, ఫస్ట్ నెలవంక అంటే ఇంకా పల్సగా ఉంటుంది, ఇంకా సన్నగా ఉంటుంది. చూడండి, బైబిల్లో నెలల పేర్లు కూడా చూడండి. యెహోవా నియమించిన చంద్రుడిని, నెలలారము, పండగల దినము, బోరవూదుడి, ఈ 3 వచనాలు. ఇక్కడ బ్లూ కలర్లో నెలల పేర్లు బైబిల్లో ఉన్నాయండి. బైబిల్లో ఉన్న పేర్లు వీళ్ళు బబులోనికి వెళ్ళక ముందు ఒరిజినల్ పేర్లు ఉన్నాయి. బబులోన్ నుంచి వచ్చిన తర్వాత పేర్లు రెడ్ కలర్లో ఉన్నాయి. బబులోన్ నుంచి వచ్చిన తర్వాత వారి యొక్క కల్చరు ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఆ పేర్లు రెడ్ కలర్లో వాడారు. అంటే బబులోనికి వెళ్ళక ముందు మాత్రం ఒరిజినల్ పేర్లు ఉండి కొన్ని మాత్రం ఉన్నాయి. చూడండి, బైబిల్ మొదటి నెలకు మాత్రం బైబిల్లో దేవుడే అబీబు అన్నాడు. జివ్ అనే పదం 2వ నెలల పేరు. తర్వాత 3వ నెల శివాన్, లేఖనాలు చదువుకోండి. 4వ దానికి పేరు లేదు. కానీ మన వాళ్ళు 4వ నెలలు జనరల్గా తమ్ముజ్ అంటారు. తమ్ముజ్ అంటే ఆడు చచ్చిపోయిన రోజు, అలా సెమిరేజ్ ఆడు జ్ఞాపకార్థంగా పెట్టారు. అది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు కాబట్టి యూదుల క్యాలెండర్ ఇప్పుడు మీరు చూస్తే మెస్సానిక్స్ కాదు, యూదుల క్యాలెండర్ తమ్ముజ్ అని వాడతారు. అది ఒక అన్య దేవుడి పేరు. ఇది 4వ బైబిల్లో పేరు లేదు. మరి 5వ నెల పేరు లేదు. 6వ నెల పేరు నెహెమ్యాలో ఉంటుంది, ఎలూలు. 7వ నెల ఎత్నీము, ఇది బైబిల్లో ఒరిజినల్ పేరు, ఇది బైబిల్లో ఉంది. ఎత్నీము అంటే 7వ నెల మొదటి రోజు, యేసుప్రభు 7వ నెల మొదటి రోజు వస్తారు సంఘాన్ని తీసుకెళ్ళడానికి. బూల్
కిస్లేవ్, తెబేతు, షబాతు, ఆదారు, 12 నెలల అదార్ అంటారు. అసలు నెలలో ఎన్ని రోజులు ఉంటారు అవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బైబిల్ సంవత్సరం, ఈ బైబిల్ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. బైబిల్ సంవత్సరం చూడండి, దేవుడు ఎందుకోసం చేశాడట సూర్యుడిని. ఇప్పుడు చందమామ గురించి చూస్తాం, దానికి కొంచెం పక్కన పెడితే మీరు ఇప్పుడు సూర్యుడు గురించి ఆలోచిద్దాం. ఇందాక సూర్యుడు కాలాల కోసం, నిర్ణయ కాలాలని చూసాం. ఇప్పుడు దేవుడు వెలుగు కోసం చేశాడు. మొదట 5 కారణాల చేత దేవుడు సూర్యుని చేశాడండి. ఇక్కడ కింద చూడండి, వెలుగని, దినాలు లెక్క పెట్టుకోవడం కోసం. అంటే చూడు, సూర్యాస్తం నుంచి సూర్యాస్తం సంవత్సరాల కోసం. సంవత్సరాలు దేన్ని ఆధారం చేసుకుని లెక్క పెట్టాలి? సూర్యుని ఆధారం చేసుకుని. తర్వాత సూర్యుని నా సూచన కోసం చేశాడు. తర్వాత నిర్ణయం కాలం ఆల్రెడీ చూసాం మనం. ఇప్పుడు సంవత్సరం దేని బట్టి ఆధారం చేసుకోవాలంటే సూర్యుడిని, దాన్ని బట్టే సంవత్సరం ఎప్పుడు మొదలెట్టాలి, నెల ఎప్పుడు మొదలెట్టాలని చందమామను బట్టి. చూడండి, అసలు సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది? జనరల్గా పూర్తవుతుంది వసంతకాలం అనేది స్ప్రింగ్ ఈక్వనాక్స్. అంటే స్ప్రింగ్ ఈక్వనాక్స్ అంటారు, అనేది కొత్త సంవత్సరానికి సూచన. అసలు సంవత్సరం అనేది ఇప్పుడు మన ఫస్ట్ నెల వంకప్పుడు నెల మొదలెట్టాలని చూసాము. వారం సైకిల్ మొదట సృష్టి నుంచి అలాగే ఉందని చూసాం. సూర్యాస్తం నుంచి సూర్యాస్తం ఒక రోజుని చూసాం. సంవత్సరం ఎలా చూడండి, స్ప్రింగ్ వసంత విషవత్తు అంటారు. విషవత్తు అంటే అది మార్చి 2021 ఇప్పుడు ప్రస్తుతాని కాలంలో అది వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే వసంతకాలం అంటే అప్పటికి చలికాలం పూర్తి అయిపోతుంది. వసంతకాలం అనేది మొదలవుతుంది. అయితే మొదలవుతుంది అన్న మాత్రం ఆ రోజే కొత్త సంవత్సరం న్యూ ఇయర్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఆ ప్రీవియస్ మంత్ న్యూ మూన్ కంప్లీట్ అవ్వాలి. అయిన తర్వాత వసంతకాలం తర్వాత వచ్చి నెల వంకనే కొత్త సంవత్సరం ప్రకటిస్తారు. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి 2 సమయాలు వరుసటి సంవత్సరం రాజులు యుద్ధాన్ముఖ బయలుదేరే కాలమున ఇక్కడ ప్రస్తావించిన సమయం వసంతకాలమే. శీతాకాలం ముగిసిన భూమి తిరిగిన జీవం పోసుకునే ఈ సమయాన్ని బైబిల్ సంవత్సరారంభంగా ప్రకటిస్తుంది. పరమగీత 2:11, 13 చదవండి. ఈ జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ శీతాకాలం గతించినది, పువ్వులు పూస్తున్నాయని, పావురాల స్వరము వినపడుతుందని వర్ణించబడింది. ఇది ప్రకృతి పరంగా క్రొత్త ఆరంభానికి సూచన. అంటే వసంతకాలం, చలికాలం అఫీషియల్గా పూర్తయిపోయి, అది మనకి ఎలా తెలుస్తుంది చలికాలం పూర్తయిపోయిందని? పూర్వం ఎలాగా, ఇప్పుడైతే సైంటిఫిక్ మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఈజీగా గుర్తుపట్టచ్చు. అప్పుడు పూర్వం కూడా వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. అసలు చలికాలం అఫీషియల్గా ఇప్పుడు మొదలైపోయిందంటే ఈ సంవత్సరం మార్చి 20 రాత్రి 10 సాయంత్రం అనుకుంటాను. మార్చి 20 తారీఖుని వసంతకాలం అనేది మొదలైంది. అయితే నెల ముందే మొదలైపోయింది, ముందు రోజు. కాబట్టి నెల కంటిన్యూ అయింది. ఈ రోజుతో నెల పూర్తయింది. 13వ నెల ఉంటుంది. ఈ 13 నెలలు పూర్తయిన తర్వాత వచ్చే నెల వంకే సంవత్సరం అఫీషియల్. ఎందుకంటే నెల చందమామను ఆధారం చేసుకుని మొదలు పెట్టాలి. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ ఈక్వనాక్స్ అని ఎలాగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే కీర్తనలో 19:6 అతడు ఆకాశం నుంచి, అంటే సూర్యుడట ఆకాశం ఆ చుట్టూని బయలుదేరి ఈ చుట్టూ వరకు తిరిగి చుట్టూ తిరిగి, అంటే చుట్టూ తిరుగుతాడు. అంటే సూర్యుడు ఇదిగోండి, భూమి ఇక్కడ నుంచి మొదలయ్యి మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడికి మళ్ళీ ముందు దగ్గరికి వచ్చినప్పటికీ ఒక సంవత్సరం అయినట్టు. భూమి సూర్యుడు చుట్టూ ఇలా తిరిగి మళ్ళీ ఆ స్పాట్కి, అది స్ప్రింగ్ ఈక్వనాక్స్ అంటారు. అప్పుడు చలికాలం పూర్తయిపోయి ఎండాకాలం అంటారు. దాన్ని తెక్కుఫా అనే పదం వాడారు, చుట్టి తిరిగి రావడం అని అర్థం. 2వ దినవృత్తాంతం 24-23 ఆ వసంతకాలం ముందు సిరియా సైన్యం యోవాసు మీదకు వచ్చింది. టెక్కుఫ్ అనే పదం వాడారు. టెక్కుఫ్ అంటే కంప్లీట్ సర్క్యూట్ అని, ఒక సర్క్యూట్ అని. యాక్చువల్గా సూర్యుడు తిరగడు కానీ భూమి తిరుగుతుంది. కానీ ఎర్త్ భూమి యొక్క దృష్టికోణం నుంచి చూస్తే సూర్యుడే తిరుగుతున్నాడు మొత్తం. అది అక్కడే, అందుకే కీర్తన 96 సూర్యుడట మనం ఒక కాన్స్టిలేషన్లో మొదలవుతుంది. సూర్యుడు మన భూమి నుంచి సూర్యుని చూస్తున్నప్పుడు ఒక్కొక్క వెనకాల బ్యాక్గ్రౌండ్లో కాన్స్టిలేషన్ ఉంటుంది, రాశి ఉంటుంది. ఆ రాశి చుట్టూ మళ్ళీ తిరిగి అన్ని రాశుల చుట్టూ తిరిగి మళ్ళీ ఆ రాశిలోకి వస్తాం. 4 రకాల టెక్కుఫాలు ఉంటాయండి. స్ప్రింగ్ ఈక్వనాక్స్ అంటారు. సుమారు మార్చి ఏప్రిల్ మాసంలో టెక్కుఫా అది దాన్ని టెక్కుఫా నిసాన్ అంటారు. టెక్కుఫా తమ్మూజ్ అంటారు. అది 4వ నెల చూసాం కదా బైబిల్ క్యాలెండర్లో, వేసవి కాలం. దాని సుమారు జూన్ మాసంలో అవుతుంది. టెక్కుఫా తిస్రీ, అదే ఇతని మాసంలో ఈ టెక్కుఫా తిస్రీ అంటారు. ఇది గురించి సుమారు సెప్టెంబర్ మాసంలో. ఇది సూర్యుడి యొక్క దశను బట్టి అప్పుడు ఫాల్ సీజన్ అంటారు, అంటే ఆకులు విడిచే కాలం అన్నమాట. టెక్కుఫా టెబేత్ అంటే ఇది చలికాలం మొదలైనట్టు, అఫీషియల్గా మొదలైనట్టు చెప్తాం. సుమారు డిసెంబర్ మాసంలో అన్నట్టు మనం చూడొచ్చు. ఇప్పుడు ఇలా ఈ టెక్కుఫాలో సర్క్యూట్ అని అర్థం, ఆ భూమి తిరిగి మళ్ళీ అదే స్పాట్కి రావడానికి.
పదం యొక్క వివరణ చూడండి. నూతన సంవత్సరం ఇప్పుడు ఎలా మొదలెట్టాలో చెప్తున్నాడు. హీబ్రూ భాషలో టెకుఫ్ అంటే చుట్టూ తిరిగి రావడం, ఒక చక్రం పూర్తి కావడం లేదా సమయం ముగియడం అని అర్థం. దీనిని ఖగోళ శాస్త్రపరంగా విషవత్తులు మరియు అయనంతనాలు అని సోలసైట్స్ అని పిలుస్తారు. వసంతకాలం ఈక్వనాక్స్ అనేది కొత్త సంవత్సరం ఆరంభాన్ని లేదా దేవుని కాలక్రమంలో ఒక ముఖ్యమైన బలుపును సూచిస్తుంది. బైబిల్ గ్రంథంలో కేవలం ఆధ్యాత్మిక విషయాలు కాకుండా ప్రకృతితో దేవుడు ఏర్పాటు చేసిన ఖచ్చితమైన ఖగోళ గమనాలను కూడా ఈ పదం ద్వారా ధృవీకరించవచ్చు. ప్రియులారా, బైబిల్ ఆధారిత క్యాలెండర్ మరియు హిబ్రూ సాంప్రదాయాల కొత్త సంవత్సరం అనేది ఒక తేదీ కాదు, అది ప్రకృతితో దేవుడు ఏర్పాటు చేసిన ఖగోళ మార్పులతో ముడిపడి ఉంది. బైబిల్ ప్రకారం సంవత్సరం ప్రారంభం కావడానికి వసంతకాలం రావాలి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వసంతకాలం అఫీషియల్గా అది ఎప్పుడు వస్తుందంటే స్ప్రింగ్ ఈక్వనాక్స్ అంటే చదువుకున్న పిల్లలకు అర్థమవుతుంది. మార్చి 2021 ఆ ప్రాంతంలో చలికాలం అఫీషియల్ డేట్ మొదలవుతుంది. అప్పుడు స్ప్రింగ్ ఈక్వనాక్స్ అంటే ఏమీ లేదండి, ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఈక్వల్ డే ఉంటుంది అన్నమాట. పగలు 12 గంటలు, రాత్రి 12 ఎగ్జాక్ట్గా భూమి ఈక్వేటర్ దగ్గరికి కరెక్ట్గా ట్విల్ట్లో ఉంటుంది ఈ భూమి. అది చూపిస్తాను చూడండి. బైబిల్ ప్రకారం వసంతకాలం రావాలి. భూమిపై పగలు మరియు రాత్రి సమానంగా ఉండే సమయాన్ని సుమారు మార్చి 21 వసంత విషువత్తు అంటారు. దీనినే మీరు పేర్కొన్నట్టుగా మనం చూస్తున్నట్టుగా టెకుఫా నిసాన్ పిలుస్తారు. వసంత విషువత్తు అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో జరిగిన తర్వాత చార్తం పాటు అది సంవత్సరాన్ని మాత్రం సూచిస్తుంది. అంటే ఒక కంప్లీట్ సర్క్యూట్ అయిపోయింది, సంవత్సరం అనేది పూర్తయింది. అయితే అఫీషియల్ న్యూ ఇయర్ ఇంకా మొదలవుతుంది. ఎందుకంటే తర్వాత లేదా ఆ సమయంలో ఆకాశంలో కనిపించే మొదటి నెలవంక ఆ సంవత్సరం మొదటి నెల ఆరంభం. అంటే యాక్చువల్గా ఈసారి మార్చి 20 తారీఖుని మధ్యాహ్నం వేళ టెకుఫా కనపడాలి. అంటే అఫీషియల్గా చలికాలం అప్పుడు పూర్తయింది. చలికాలం తర్వాత వసంతకాలంలోనే అబీబు పండగ, ముఖ్యంగా బార్లీ పంట దేవునికి ప్రథమ ఫలం అర్పణగా వసంతకాలంలో, చలికాలంలో తీసుకురాకూడదు. కాబట్టి మార్చి 19ని ఒక న్యూ మూన్ ఏర్పడిందండి. ఫస్ట్ నెలవంక ఏర్పడింది. కాబట్టి అది వసంతకాలానికంటే విషువత్తు కంటే ముందు వచ్చింది. కాబట్టి దాన్ని అఫీషియల్ న్యూ మూన్గా చూడడానికి లేదు. అది 13th మంత్గా కౌంట్ చేయబడింది. ఎందుకంటే నేను ఏమంటానంటే, ముందు వసంతకాలం స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత వసంతకాలం తర్వాత వచ్చి ఫస్ట్ నెలవంక ఉంటుంది కదా, అది సంవత్సరం కొత్త బైబిలికల్ న్యూ ఇయర్ అన్నమాట. కాబట్టి వసంత విషువత్తుకు ముందు న్యూ మూన్ ఏర్పడింది. దానివల్ల ఏంటంటే అది 12th మంత్ తర్వాత ఏర్పడిన అంటే ఒక నెలవంక. ఆ నెలవంక వసంతకాలం అంటే ముందుకు వచ్చింది కాబట్టి అది దాన్ని చలికాలంగానే పరిగణించాలి. అందుకే 13th మంత్ నడుస్తుంది. ఈ రోజుతో 13th మంత్ పూర్తి అయిపోయింది. ప్రియులారా, ఈరోజు సాయంత్రం నుంచి ఫస్ట్ నెలవంక వసవత్తు తర్వాత వసంతకాలం మార్చి 20-21 మొదలైంది. కాబట్టి అఫీషియల్గా వసంతకాలం స్టార్ట్ అయింది. అయితే న్యూ మూన్ రోజు నెల మొదలెట్టాలి. కాబట్టి ఫస్ట్ నెల అనేది అప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే చందమామని నెలల కోసం నియమించాడు దేవుడు. అందుకే నేను ఏమంటానంటే, సూర్యుడిని కేవలం సూర్యుని ఆధారిత క్యాలెండర్ అనుకోండి, మార్చి 21 మనం కొత్త సంవత్సరం మొదలుపెట్టియాలి. కానీ బైబిల్ క్యాలెండర్ లూనీ సోలార్ క్యాలెండర్, అంటే సూర్యుడిని చంద్రుడిని కూడా ఆధారం చేసుకునే క్యాలెండర్. కాబట్టి చంద్రుడు ఇంకా మనకి దర్శనం ఇవ్వలేదు. కాబట్టి అది రెండవ సాక్ష్యం మనకు కనపడలేదు. కాబట్టి నెల ఆరంభించడానికి వీల్లేదు. ఇప్పుడు నెలవంక రోజు మొదలు పెట్టాలి. కాబట్టి ఈ వ్యత్యాసాలు మీరు గమనిస్తే మీకు సత్యం బోధపడుతుంది. ఇంత విషయాలు ఉన్నాయి ప్రియులారా. మనకి సంఘాల్లో ఈ విషయాలు తెలియజేయాలి సేవకులు. ప్రియులారా, సేవకులకే తెలియలేనప్పుడు వారు ఎలా తెలియజేస్తారు? 2 సాక్ష్యాల సిద్ధాంతం. బైబిల్ ప్రకారం కాలాలు నిర్ణయించడానికి దేవుడు ఆకాశంలో 2 జ్యోతులు ఉంచాడు. పగటి నేరుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేరుటకు చిన్న జ్యోతిని అంచేసి అవి కాలాలు సూచించును. వసంతకాలం విషవత్తు సంవత్సరాన్ని సూచిస్తే నెలవంక ఆ చంద్రుడు ఆ నెల ఎప్పుడు ఆరంభం కావాలో నిర్ణయిస్తుంది. సూర్యుడు సంవత్సరం యొక్క గేట్ లాంటివాడు. అయితే నెలవంక ఆ గేట్ లోపలికి వెళ్ళడానికి కీ లాంటిది. ఇది మీకు అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. బైబిల్ ప్రకారం మొదటి నెల అబీబ్ నెల అంటారు. అబీబ్ అంటే ఎవ్వలు కోతకు సిద్ధంగా ఉన్న స్థితి. వసంత విషువత్తు వచ్చినప్పుడు సూర్యుడు భూమిపై వేడి చేసి పంటను పక్వానికి తెస్తాడు. కానీ ఆ పంట కోతకు వచ్చి మొదట ఫలాల అర్పణ సమర్పించాలంటే ఆ నెలవంక కనిపించే వరకు ఆగాలి. ఆ నెలవంక కనిపించిన తర్వాత వచ్చే 14 రోజున పస్కా. ఆ 14 తర్వాత 16 రోజున ప్రథమ ఫలం అర్పణ జనరల్గా అయితే అర్పణ జరుగుతాయి. దేవుని పండుగలు చంద్రుని గమనంపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు పస్కా పండుగ ఎప్పుడు పౌర్ణమి రోజు మాత్రమే రావాలి. వసంత విషువత్తు తర్వాత వచ్చే మొదటి నెలవంక నుండి లెక్కేస్తే
14వ రోజు ఖచ్చితంగా పౌర్ణమి వస్తుంది. విషువత్తు రోజునే సంవత్సరం మార్చేస్తే పండగలు ప్రకృతి సిద్ధమైన చంద్రుడితో వెలుగులో సరిపోలేదు. కాబట్టి న్యూ మూన్ వచ్చే వరకు ఆగాలి. వసంత విషువత్తు అనేది కేవలం మీకు అర్థమైన భాషలో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలంటే, వసంత విషువత్తు అనేది స్టేషన్ లాంటిది, నెలవంక అనేది స్టేషన్ నుండి బయలుదేరి ట్రైన్ లాంటిది. మనం స్టేషన్కి అంటే విషువత్తు చేరుకున్న సమయం ప్రయాణం కొత్త సంవత్సరం మొదలవ్వాలంటే ట్రైను నెలవంక వచ్చే వరకు వేచి ఉండాలి. సారాంశం: వసంత విషువత్తు సంవత్సరాన్ని ముగింపును మరియు కొత్తదనాన్ని రాకను ధృవీకరిస్తుంది, కానీ మొదట నెలవంక కొత్త సంవత్సరాన్ని అధికారికంగా ప్రారంభిస్తుంది. అందుకే ఈ రెండింటిని కలయిక కోసం వేచి ఉండడం అత్యవసరం. ప్రియులారా, ఇదే వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. చూడండి, అప్పుడు యుద్ధాలు చేసేవారు. పూర్వకాలం అందరికీ తెలుసు, మనకన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. వారు సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వారు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ వెలుతురు కరెక్ట్గా టెంపుల్ గుడిలోంచి మన జెరూసలేం టెంపుల్ కూడా అలా కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఇది అఫీషియల్గా కొత్త సంవత్సరం వసంతకాలం స్టార్ట్ అవుతుందని వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు యుద్ధాలు జరిగేవంట. ఈ టైంలోనే దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. తన బెత్షెబా తండ్రి భర్త ఆయనకి యుద్ధానికి పంపించారు ఈ వసంతకాలంలోనే. స్ప్రింగ్ అక్కడ బైబిల్లో లేదు, కానీ స్పష్టంగా ఈ టైంలో యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు చక్కగా లైటింగ్ 12 hours ఉంటాయి కాబట్టి యుద్ధానికి వెళ్ళేవారు. ది అరైవల్ ఆఫ్ ది స్ప్రింగ్ సీజన్ అంటే వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. ఇక్కడ ఇందాక కీర్తన పరమగీతాలు 2:11-11 వచ్చిన చూద్దాం. అప్పుడే చెక్కులు పువ్వులు వికసిస్తాయి, బర్డ్స్ కేకలు వేస్తాయి, కొత్త ఆరంభం. చూడండి, స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారు. చూడండి, ఒరిజినల్ జెరూసలేం టెంపుల్, సొలొమోన్ టెంపుల్ ఎగ్జాక్ట్గా స్ప్రింగ్ ఈక్వినాక్స్ రోజు మార్చి అంటే ఏ డేట్ అయితే ఆ డేటు, అది సంవత్సరం మొదలైంది అని గుర్తిస్తారు. ఆ తర్వాత నెలవంక కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు అభివనాలు మొదలు పెడతారు. చూడండి, ఇక్కడ టెంపుల్లోంచి ఆ గేట్లోంచి కరెక్ట్గా పరిశుద్ధ స్థలంలోకి ఆ సూర్యుడు వెలుతురు పడినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని పూర్వం గుర్తించేవారు. చూడండి ఎంత అద్భుతం. వారికి ఈస్ట్ వెస్ట్ అలైన్మెంట్, ప్రీస్ట్లీ అబ్జర్వేషన్, ట్రాకింగ్ ద సీజన్స్, మార్కింగ్ ద న్యూ ఇయర్. ఆ టెక్నాలజీ అప్పటికి ఉందండి స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటే. మీకు ఇప్పుడు బట్టి ఏమర్థమైంది? దేవుని కాలానుక్రమం గడియారం. సూర్యుడు పెద్ద వెలుగు, దినము లెక్కెట్, దినము సంవత్సరము ఈక్వినాక్స్ నిర్ణయించడం. దాని ద్వారా చంద్రుడు నెలలు నియామక కాలాలు నిర్ణయించవచ్చు. నక్షత్రాలు జ్యోతులు బైబిల్ పాత్ర, దిశలు మరియు సూచనల కోసం. వీటిని టూకీగా మీకు సమరీగా చెప్పాను. ఈ పిక్చర్ మీకు చూపించే ప్రయత్నం. అంటే అల్టిమేట్గా మనం వాడుతున్న క్యాలెండర్ ఏం క్యాలెండర్ పిల్లరా? లూనీ సోలార్ క్యాలెండర్. అంటే సూర్యుడిని మరియు చందమామను ఆధారం చేసుకునే ఇద్దరు సాక్షుల ఆధారంగా ఆరంభించే క్యాలెండర్. కానీ మనం వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ మాత్రం ఈ చందమామతో సంబంధం లేదు, కేవలం సూర్యుడిని ఆధారిత క్యాలెండర్. కానీ బైబిల్లో లూనీ అంటే లోనార్ అంటే చందమామని, లూనీ అంటే చందమామ, సోలార్ అంటే సూర్యుడు. లూనీ సోలార్ క్యాలెండర్ అంటే చందమామ మరియు సూర్యుని రెండు ఆధారిత క్యాలెండర్. కాబట్టి ఈరోజు సాయంత్రం మీకు అఫీషియల్ మీరు కావాలంటే పడమర వైపు నేను చూస్తాను. పడమర వైపు 6:45 నుంచి 7 మధ్యలోనే బిలో హార్జన్ సన్సెట్ మూన్ సెట్ అయిపోతుంది. మీరు మూన్ కిందకు దిగిపోతాడు. మరి బిలో హార్జన్ భూమధ్య రేఖ కిందకు దిగిపోతాడు కాబట్టి మీరు కనపడదు. 7 లోపే చూడాలి. 7 ఈ ఎండ తగ్గాలి కాబట్టి 6:45 మధ్యలో చూడాలి. పిల్లరా, మీరు అది చూడాల్సిన ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొత్త సంవత్సరం ఎలా ప్రారంభించాలో టూకీగా అది ఫస్ట్ ఏం చూడాలంటే మొట్టమెట్టు ఏంటంటే వసంత విషువత్తు జరగాలి. సూర్యుడు ఒక చక్రం పూర్తి చేయడం అంటే ఆ సూర్యుడు కాదు, మనం తిరుగుతాం. ఆఫ్కోర్స్ ఆకాశం యొక్క ఆ దిశ నుండి అది బయలుదేరుతుంది. సూర్యుడు చుట్టూ తిరిగి సంవత్సరాన్ని నిర్ణయిస్తే ఆ తర్వాత ఫస్ట్ వసంత విషువత్తు టెక్కుఫా అది జరగాలి. అది జరిగిన తర్వాత వచ్చే న్యూ మూన్ మీరు ఫోన్లో కూడా చూసుకోండి. ఆ వసంత విషువత్తు ఈసారి కొట్టండి, మీ ఫోనుల్లో చదువుకున్న విజ్ఞానం ట్రై చేయండి. వసంత విషువత్తు స్ప్రింగ్ ఈక్వినాక్స్ ఎప్పుడో ఈ 2020 స్ప్రింగ్ ఈక్వినాక్స్ 2026 అని కొట్టండి, ఒక డేట్ వస్తుంది. ఆ తర్వాత న్యూ మూన్ ఇన్ మార్చ్ ఏప్రిల్ నొక్కండి. మార్చ్ 19 వస్తుంది. అంటే దానికంటే ముందు రోజు వస్తుంది, బికాజ్ అది కొత్త సంవత్సరం కాదు. ఈ వసంత విషువత్తు తర్వాత వచ్చి న్యూ మూన్ ఎప్పుడో చూడండి, April 18 ఈవినింగ్ సన్సెట్ ఈరోజు కనపడుతుంది. కాబట్టి ఇది కొలబద్ద. మీరు దీన్ని బట్టి ఆధారం చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. కానీ సూర్యుడు చంద్రుడు ఎంత ఇంపార్టెంట్ తెలిసి ఇప్పుడు మనం వాటిని పక్కన పెట్టేస్తే ప్రాబ్లం ఏంటి? చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? కీర్తన 89, 36, 37. నీ సంతానము నిరంతరం ఉండదు. దేవుడు దావీదుతో అంటున్న సందర్భం. ఇక్కడ దావీదుకి ప్రామిస్ చేశాడు, నీ సంతానం ఒక అంటే క్రీస్తుని గురించి ప్రవచిస్తూ అన్న సందర్భం అన్నమాట.
నీ సంతానం నిరంతరముడు, నీ సింహాసనం నా సన్నిధిని సూర్యుని వలె ఉండును, చంద్రుని వలె అది నిత్యము స్థిరపరచబడును. ఆకాశమందున్న నమ్మకమైన సాక్షి వలె అది స్థిరపరచబడును. నమ్మకమైన సాక్షులు దేవుడికి ఉన్నారు. దీస్ ఆర్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్. సన్ అండ్ ద మూన్ ఆర్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్ టు ద థ్రోన్ ఆఫ్ యెహోవా, థ్రోన్ ఆఫ్ ద డేవిడ్. అంటే దేవుడు ఏమంటున్నాడంటే దావీదుతో, ఇదిగో నాకు 2 సాక్షులు ఉన్నారు, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ 2 ఇవి సూర్యుడు చంద్రుడు నాకు నమ్మకమైన సాక్ష్యాలు, అవి ఉన్నంతకాలము నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇవే నీకు ప్రూఫ్లు. నీ రాజ్యం నీ 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 కడుపున పుట్టిన తర్వాత నీ సంతానం రాజ్యం ఏలకుండా ఉండరని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. అది ప్రామిస్ ఫుల్ఫిల్ అయింది ఎవరిలో? దావీదు కుమారుడైన క్రీస్తులో ద్వారా నిరంతరము ఆ రాజ్యము, అది దావీదు సింహాసనం తన సంతతి వారు కూర్చుంటారు. అంటే క్రీస్తు తన సంతతి కూర్చుంటారు నిత్యము. అది అంటే నేనేమంటానంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఎగ్నిస్ట్, అంటే ఇప్పుడు చందమామని సూర్యుడిని సాక్ష్యాలు విట్నెస్లు మనం తృణీకరిస్తే వీఆర్ గోయింగ్ ఎగ్నిస్ట్ ద థ్రోన్ ఆఫ్ మెస్సియా. చాలా ప్రమాదం ప్రియులారా. దేవుని సృష్టి క్రమాన్ని లేదా ఆయన ఏర్పాటు చేసిన కాలాలను మనం క్రైస్తవులకు తృణీకరిస్తుందంటే పరోక్షంగా ఆ సృష్టికర్త యొక్క సౌర భౌమ అధికారాన్ని ప్రశ్నించడం ప్రియులారా. కాబట్టి ఇది సింపుల్గా మీకు చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్తో మీ ముందుకు వస్తాను. ఈ క్యాలెండర్ గురించి మీకు అవగాహన ఉంది. క్యాలెండర్ ఎందుకు మనకు అవగాహన ఉండాలంటే ప్రియులారా, దేవుని నీతిని క్యాలెండర్ తెలియకుండా అసాధ్యం. నీతిని ఎందుకంటే దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం సాధ్యం కాదు, దేవునికి లోపడి ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే పండగలు ఆజ్ఞలు అనేవి దేవుడు పరిశుద్ధుల యొక్క లక్షణాలు. పరిశుద్ధులు ఏం కలిగి ఉంటారంటే దేవుని ఆజ్ఞలు కైకుంటూ యేసునికి వచ్చిన సాక్ష్యం కలిగి ఉంటారు. యేసునికి వచ్చిన సాక్ష్యము లేవికాండ 23లో ప్రవచన రూపంలో దొరుకుతాయని ప్రకటన 19:10 చెప్తుంది. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అంటే ఇఫ్ యు ఆర్ కీపింగ్ ద ఫెయిత్ఫుల్లీ, ఇఫ్ యు ఆర్ కీపింగ్ ద అపాయింటెడ్ టైమ్స్ ఫెయిత్ఫుల్లీ, వీ హ్యావ్ ద టెస్టిమనీ ఆఫ్ యెహోషువ. యేసుని గురించిన సాక్ష్యం మనం కలిగి ఉన్నట్టు మనం విశ్వాసముతో లేవికాండ 23 పండగలు మనం క్రీస్తు ఇవి దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద సాల్వేషన్, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షణ ప్రణాళిక. 7 పండగలు అనేవి ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ ద జూస్. అఫ్ కోర్స్ దే ఆర్ లింక్ టు జూస్, అంటే వారికితో ముడిపడ్డాయి ఉన్నాయి అంశాలు. అయితే దేర్ ఈజ్ ఏ మోర్ దాన్ ద జస్ట్ ద లిటరల్ థింగ్. ఇట్స్ మోర్ దాన్ జస్ట్ ఎ లిటరల్ థింగ్. ద అపాయింటెడ్ టైమ్స్ ఇస్ నాట్ జస్ట్ ఎ లెటర్ ఆఫ్ ద లా, బట్ ఇట్ హ్యాస్ ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్. పిల్లరా, ఈ విషయాలు దీవించబడ్డారని ఇది అందరికీ షేర్ చేయండి. ఎంత ప్రయాసపడ్డాను నేను పిల్లరా. ఇది ప్రభు 2వ రాకడలో మీరు ఎత్తపడాలని ఎవరైతే ఆశపడుతున్నారు ప్రార్థన చేయండి. పిల్లరా, నేను చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయో దేవుడిని అడగండి. యెహోవా సెలవిస్తున్నాడు ఈ మాటలన్నీ. యెహోవా మిమ్మును మీ కుటుంబంలో సర్వసత్యం నడిపించిన గాక. యెహోవా మిమ్మల్ని బహుగా దీవించిన గాక. నూతన సంవత్సర శుభాకాంక్షలు. యెహోవా మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక.